హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఫర్ వాట్? వర్షిప్. ఫర్ వాట్? గేమ్స్. ఇంకా యాక్షన్ సాంగ్స్ చేద్దామా? మరి ఏం చేద్దాం ఫస్ట్? ఏం చేద్దాం ఫస్ట్? డాన్సా, గేమ్సా, వర్షిపా? గేమ్స్. ఎంతసేపు కూర్చొని అన్న నడుము లాగుతుంది అన్న. అవునా? నిజమేనా? నాకు నడుము లాగుతుంది అంత దూరం బండి నడుపుకొచ్చి. ఓకే, అందరూ లేచి నిలబడినట్లయితే ఒకసారి చిన్న గేమ్ ఆడుకుందాం. ఓకే, చైర్స్ తీసేద్దామా? తీసి మళ్ళీ వేసుకుందామా? పర్లేదు, అలా అయితే పర్లేదా సార్? ఒక పక్కకు పుష్ చేద్దాం. ఓకే, చైర్స్ ఒక పక్కకి. స్మాల్ గేమ్ మాత్రమే, చిన్న గేమ్ మాత్రమే, ఇండివిజువల్గా ఆడి. ఏ నంబర్స్? 1 2 3. అందరికి కరెక్ట్గా వచ్చు కదా? వచ్చా? ఎంతమంది ఉన్నారు? 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 22. ఓకే, గర్ల్స్ 22 ఉన్నారా? ఓకే ఓకే, అప్ టు దట్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, 11 మెంబర్స్ ఉన్నారు. ఓకే, గేమ్ ఏమంటే, నేను ఫస్ట్ సపోజ్ 6 అన్నానంటే మీరు 6 మెంబర్స్ ఉండాలి, గ్రూప్స్గా డివైడ్ అయిపోవాలి. ఇప్పుడు 3 అన్నానంటే 3 మెంబర్స్గా ఉండాలి. ఎవరైతే 6 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నారో అందులో ఒకరు క్వాలిఫై అయిపోవాలి, డిస్క్వాలిఫై అయిపోవాలి. మీరు ఏ టీంలో లేరు అనుకో, మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. కాబట్టి మీరు ఫ్రెండ్షిప్ ఎవరిని 6 మెంబర్స్, నేను 6 అన్నానంటే మీరు 6 మెంబర్స్ గ్యాదర్ చేయాలి. 6 మెంబర్స్ ఒక గ్రూప్ అయిపోవాలి. 3 అన్నానంటే 3 మెంబర్స్ ఒక గ్రూప్ అయిపోవాలి. ఓకే, ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నో ఎస్సా? ఓ ఎస్. నేను చెప్పాను, నా చెవులు అక్కడ బైబిల్ కాలేజ్లో మర్చిపోయాను, వినిపించట్లేదు నాకు. ఆర్ యు రెడీ? ఎస్. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. కొంచెం దూరంగా అంటే మీకు ఈజీగా ఉంటుంది. బాయ్స్ మీరు గ్యాదర్ అవ్వండి, గర్ల్స్ గ్యాదర్ అవుతారు. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ద నంబర్ గోస్ విత్ 2. దట్ అక్క ఇస్ డిస్క్వాలిఫైడ్. డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు అర్థమైంది ఇప్పుడు గేమ్. ఓకే, మళ్ళీ ఆడదాం. మీరు ట్రయల్ కింద తీసుకొని మళ్ళీ ఆడదాం. అక్క వచ్చేసండి. ఓకే ఓకే, నంబర్ 4. ఎక్కువ ఉన్నా డిస్క్వాలిఫై. వీళ్ళిద్దరు అవుట్. ఎక్కువ గ్రూప్గా 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే, న్యాయంగా ఆడండి. ఓకే, బీ ఫెయిత్ఫుల్, న్యాయంగా ఆడండి. ఓకే, ఒకేసారి డిస్క్వాలిఫై చేద్దాం అందరినీ. నంబర్ 10. ఇక్కడ ఎక్కువ ఉన్నారు, లెక్క పెట్టండి. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, లెక్క పెట్టండి. అక్కడ ఉన్నారా? అవుట్ అయిపోయారు చాలా మంది అబ్బాయిలు. ఉన్నారా? సరిపోయి ఏం నంబర్స్ రావు మీకు? ఇందాక వచ్చన్నారు నంబర్స్. ఆల్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 9 వరకేనా? 6 7 8 9 10. ఓకే, మళ్ళీ రిఫ్రెష్ అవ్వండి. ఓకే, నంబర్ చెప్తున్నాను చూడండి. ఓకే, నంబర్ 5. లాగొద్దు, వెళ్ళిపోయిన వాళ్ళు లాగొద్దు. ఓకే, ఈ 3 మెంబర్స్ డిస్క్వాలిఫైడ్. అవుట్ అయిపోయిన వాళ్ళు కూర్చోండి. అందులో ఎవరు? పాప. ఆ చిన్న పాప కూర్చో. చిన్న పాప అంట, కూర్చో. ఓకే ఓకే, మళ్ళీ రిఫ్రెష్. ఓకే, నంబర్ 7. అసలు బాయ్స్ ఆడుతున్నట్లే కనిపించట్లేదు నాకు. 7 ఉన్నారు అక్కడ, ఒకసారి చెక్ చేయండి.
అయ్యో చాలా మంది అవుట్ అయిపోయారు. సిస్టర్స్ ఏమో కలుపుకుంటున్నారు, బాయ్స్ ఉన్న వాళ్ళని తోసేస్తున్నారు. ఓకే మీరు ఎలా రండి, నాకు అసలు ఆడుతున్నట్లు కనిపించట్లేదు. ముందుకు రండి. ఇలా ముందుకు రండి ఒకసారి. ఒక టీమే ఉన్నారు. ఇద్దరు అవుట్. ఓకే అక్కడ అందరూ ఉన్నారా? 3 3s are 9 సరిపోయారు బాయ్స్. ఓకే అయితే ఇప్పుడు 3 చెప్పకూడదు. ఓకే రైట్. ఓకే నంబర్ 1. క్రేజీ ఓకే 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 వద్దు. ఓకే నంబర్ 8. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత స్వార్థపరులు మీ ఫ్రెండ్స్ అని చెప్పేసి. నేనుంటాను నీ తోడు అని చెప్పేసి వేరే టీంకి వెళ్ళిపోతున్నారు, అవుట్ చేసేస్తున్నారు అందరినీ. అవుటా? అందరూ అవుటేనా? అయ్యో ఓకే మీరు ఎంతమంది ఉన్నారు? 3 3 6 8. ఓకే ఓకే ఓన్లీ గర్ల్స్ మాత్రం ఆడుతున్నారు. ఇప్పుడు చూద్దాం ఎవరెవరు బెస్ట్ ఫ్రెండ్స్. ముందుకు రండి. ఎవరెవరు బెస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్ చేయండి మీరు. ఇంకా ముందుకు రండి, ఇంకొంచెం కెమెరాలో క్యాప్చర్ అవుతుంది, కొంచెం ముందుకు రండి ఇంకా. రైట్. ఓకే ఇందులో ఎవరో తెలిసిపోద్ది ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు దొంగ స్నేహితులు, ఎవరు నమ్మకస్తులు. ఓకే నంబర్ 2. ఓకే ఓకే అలా ఉండండి. నంబర్ 6. ఆల్ అవుట్. ఓకే 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 మన యాక్షన్ సాంగ్ చేసుకుందాం. ఆర్ యు రెడీ? మీరంతా మర్చిపోతున్నారు, నా చెవులు అక్కడ ఉన్నాయి. ఆర్ యు రెడీ? ఓకే మీ అందరికి ఏ లాంగ్వేజ్లో యాక్షన్ సాంగ్ వచ్చు చెప్పండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, ఇంకా మలయాళం, ఆఫ్రికా, కులులు వచ్చు. ఇంకేమొచ్చు? అంతేనా? హీబ్రూలో ఏం పాట వచ్చు చెప్పండి. బురు. ఓకే లెట్స్ సాంగ్. ఒక మంచి సాంగ్ నేర్చుకుందాం. నేపాలీ సాంగ్ నేర్చుకుంటారు కదా? నేపాలీ వచ్చా మీకు? నేర్చుకుంటారా మరి నేను నేర్పితే? ఓ షిట్. ఓకే మ్యూజిక్కి లాంగ్వేజ్ అవసరం లేదంట. ఒక మంచి సాంగ్, నేపాలీ సాంగ్. ఓకే ఐ థింక్ ఈ అక్క నోస్ దట్. మీరు వచ్చినప్పుడు ప్లే చేసినట్లున్నారు. ఓకే బైఐటి అని చెప్పి ఒక సాంగ్ అనమాట, చేద్దామా? ఓకే లెట్స్ సింగ్. ఒకసారి పెడతారాక? నన్ను చూసేసాను, ఇంకా థింకింగ్ ఏం లేదు, టైం అయిపోతుంది. Bayeti, Kosi, Bayeti, King of Kings, Bayeti, Kosi, Kosi is King of Kings. Not your greatness, you know your part. Set your reaches, who can deny you are Lord of all. చాలా కష్టం ఉందా? ముసలోళ్ళు అయిపోయారు అప్పుడే, అసలు ఎనర్జీ లేదు మీకు. ఆకలేస్తుందని అంటున్నారు కదా? తన్ని ఎలా ఉన్నారా? ఎనర్జెటిక్గా వేయాలి. మీరు చాలా యంగ్గా ఉన్నారు,
చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. నడు నొప్పి వచ్చిందని అని చెప్పి 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నారు. అదిగో అన్న చేస్తాడు ఇప్పుడు, అన్నం చూసేయండి. Bayeti, Kosi, Bayeti, King of Kings, Bayeti, Kosi, Bayeti, Kosi is King of Kings. At your greatness, you know your heart. Set your reaches, who can deny you are God? Lord of all. Hey, come on! Let's worship the Lord. He is worthy of all our praises. He is King of Kings and Lord of Lords. And He is going to come again with His glory and power. Let's celebrate His love. You are crowned King of India. You are crowned Lord of all. You are crowned King of India. Who can deny you are crowned Lord of all? Bayeti, Kosi, Bayeti, King of Kings. నచ్చిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ఇంకోసారి వేద్దామా? ఇంకోసారి నేనేను, మీరే వేయాలి. వీఆర్ ద బెస్ట్ ఆఫ్ బిఏజీ. బర్ష బ్యాచ్. ఓకే, మా చర్చిలో అయితే గెంతుతారు. సీలింగ్ కూడా వచ్చింది ఒకసారి గెంతిన దెబ్బకి. మీరు అసలు గెంతట్లేదు, గొంతట్లేదు, ఏం చేయట్లేదు. ఎనర్జెటిక్గా ఉండాలి. ఓకే, వేద్దామా మళ్ళీ వన్స్ మోర్. Bayeti, Kosi, Bayeti, King of Kings. Bayeti, Kosi, Kosi is King of Kings. At your greatness, you know your heart. Set your reaches, who can deny you are God? Lord of all. Hey, come on! Let's worship the Lord. He is worthy of all our praises. He is King of Kings and Lord of Lords. And He is going to come again with His glory and power. Let's celebrate His love. You are crowned King of India. You are crowned Lord of all. You are crowned King of India. Who can deny you are crowned Lord of all? Bayeti, Kosi, Bayeti, King of Kings.
mighty because he is King, King of Kings. హల్లెలూయా హల్లెలూయా. ఓకే లెట్స్ మియాపూర్లో షాల్మేజీ సంఘానికి సీనియర్ సంఘ కాపరిగా, అలాగే మన సహవాసానికి ట్రెజరర్గా పరిచయం చేస్తున్న రెవరెండ్ బి ఫిలిప్ గారు మనతో ఉన్నారు. వారు మొదటి నుండి యూత్ పరిచర్య బహుగా జరిగించారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ చప్పట్లు కొట్టి వారిని ఈ సమయాన్ని వారికి అందిద్దాం. హల్లెలూయా. కరెక్ట్గా 11 గంటల 31 నిమిషాలు అయింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ప్రత్యేకించి ఇలాగన మీ మధ్యకు ఆహ్వానించి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులు రెవరెండ్ సమయల్ రంగారావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇలాగన యవనస్తులైనటువంటి మీ అందరితో పాటు కలిసి ఉండటం అనేటువంటిది గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. 30 మంది కాదు, ఎక్కువ మంది ఉన్నారు. కాకుంటే పాష గారికి ఇంకా సంతృప్తిగా ఉన్నట్లేదు. సో ఎంతమంది అనేటువంటి దానికంటే కూడా మనం ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఇంతవరకు కూడా నిజంగా మీ పాస్టర్ గారు చాలా ఎనర్జెటిక్గా కనబడుతున్నారు, అందులో అనుమానమే లేదు. సో కాలేబులాగా ఆయన యవనస్తుడు, అంటే కాలేబులాగా అంటే మళ్ళీ ముసలాయనని కాదు, రైట్. ఆయన ఆ వయసులో ఉన్నప్పుడు కూడా నేను యవనస్తుడిని అని చెప్పారు. అలాగనే గట్టిగా చెప్పగలరు. మీలో కొంతమంది ఇంకా యవనస్తులు కానీ కాలేబులాగా లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టున్నారు, వృద్ధుల్లాగా. కనుకంటే 2 పర్సనాలిటీస్ అన్నమాట. సో పెద్దోళ్ళలో 2 పర్సనాలిటీస్ అంటే పిల్లలు ఉన్నారు అని అంటే గ్రేట్, కానీ పిల్లల్లో పెద్దోళ్ళు ఉన్నారంటే మాత్రం దట్స్ నాట్ ద ప్రైజ్. అది గొప్ప సంగతి ఏమీ కాదు కదా, మెచ్చుకొనదగినటువంటిది ఏది కాదు. సో ఈ రోజున మీరందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి యవనస్తులకు ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుకోవటానికి దేవుడు ఏం ఆశిస్తున్నాడో దాన్ని గ్రహించి దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో మంచి తీర్మానం చేసి మీరందరూ కూడా వచ్చారు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. ఖచ్చితంగా ఇంతవరకు కూడా దేవుని ఆరాధించట్లో మీరు ఆనందిస్తూ ఉన్నారు. అందరూ కూడా మీ బైబిల్ను తెరిచి సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు తెరవండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి సంగతిని ధ్యానం చేద్దాం. మాత్రం సుమారుగా ఉన్నది. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి సంగతిని ఎవరైనా చదువుతారా? మైక్ కావాలా? గట్టిగా చదువు. వెరీ గుడ్.
థ్యాంక్ యూ మా. సో 11వ వచనం, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను అంటే ఎవరు? తానంటే ఎవరు విన్నారా ఇప్పుడు అమ్మాయి చదివినప్పుడు? ఫీనెహాస్ గురించి. తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్ళించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలును నశింపచేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో చదివినటువంటి లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానము చేద్దాం. ఎంతమందికి మొబైల్స్ ఉన్నాయి? మొబైల్స్ ఉన్నవాళ్ళు చేతులు దించండి. మొబైల్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇస్తాను అనుకో మాకండి మొబైల్. చేతులు ఎత్తండి లేని వాళ్ళు. 1 2. ఓకే. సో వెరీ అంటే లెక్క పెట్టడానికి కూడా అవసరం లేదన్నట్టు, చాలా తక్కువ మంది దగ్గర మొబైల్స్ లేవు. సో ప్రార్థన చేద్దాం, నెక్స్ట్ ఇయర్కి దేవుడు మీకు కూడా మొబైల్స్ అనుగ్రహించును గాక. లేని వాళ్ళు ఆమెనని చెప్పండి, ఉన్న వాళ్ళకి 2 వస్తాయి. సో మీలో ఎంతమంది ఈరోజు స్టేటస్ పెట్టారు? చేతులు ఎత్తొద్దులే. మీలో ఎంతమంది ఈ రోజున మీ స్టేటస్ని పెట్టారు? వాట్ ఈజ్ యువర్ స్టేటస్? ఈరోజు మీ స్టేటస్ ఏంటి? రైట్. కనుక నీకు నచ్చిన, నీకు మెచ్చినటువంటి సంగతిని నువ్వు స్టేటస్గా పెట్టి ఉండొచ్చు. కానీ ఒకవేళ దేవుడు నీ వైపు, నా వైపు, మన వైపు చూస్తున్నప్పుడు మన స్టేటస్ దేవునికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా ఉందా లేదా అనేటువంటి దాన్ని ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. మొబైల్ గురించి మాట్లాడట్లా, ఎందుకంటే నాకు టెక్నాలజీ అంత ఎక్కువగా ఏం తెలియదు. కానీ స్టేటస్లు అనేటువంటివి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది ఖచ్చితంగా వాళ్ళ స్టేటస్ ఏంటి అనేటువంటిది అందరికీ తెలియాలి అని కోరుకుంటూ ఉన్నారు. సో వారిలో ఒకవేళ నువ్వు కూడా ఉండవచ్చు. రైట్. సో ఈరోజు ఉన్నటువంటి లేఖన భాగం నుండి అసలు మన స్టేటస్ ఏంటి, దేవునిలో మనం ఎక్కడున్నాము అనేటువంటి సంగతిని త్వరగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభువు వారు పైనుండి చూసినప్పుడు ఆయన ఫీనెహాస్ యొక్క స్టేటస్ని చూశాడు. ఎవరి స్టేటస్ని? ఫీనెహాస్ యొక్క స్టేటస్ని చూశాడనమాట. ఆయన స్టేటస్ను చూడగానే వెంటనే ఆయన చేసింది ఏంటి అని అంటే, అప్పటి వరకు కోపంతో రగిలిపోయి ఉండి అనేక తెగుళ్ళు పంపించేసి అనేక మంది చనిపోవటానికి ఆ కోపాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి దేవాతి దేవుడు వెంటనే తన కోపాన్ని మానినట్లుగా చూస్తాం. రైట్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఫీనెహాసు ఉన్నటువంటి స్టేటస్ని ఆయన చూసినప్పుడు వెంటనే ఆయనలో ఉన్నటువంటి కోపము తగ్గిపోయింది. అంతేకాదు భూమి మీద జరుగుతున్నటువంటి, ప్రత్యేకించి ఇశ్రాయేలీయుల మధ్య జరుగుతున్నటువంటి నష్టము కూడా వెంటనే ఆగిపోయింది. ఆ నష్టం మామూలుది కాదనమాట. మనుషుడు తెగులు వెంటనే చనిపోతూ ఉన్నారు. వచ్చినటువంటి రోగం వలన, కరోనా రోగం లాంటిది ఇదైతే ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. అప్పటికే ఈ స్టేటస్, ఫీనెహాస్ స్టేటస్ దేవుడు చూసే వరకు 24,000 మంది చనిపోయారు. అప్పటికే ఎంతమంది అండి? 24,000 మంది చనిపోయారు అన్నమాట. ఆ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఫీనెహాస్ స్టేటస్ని బట్టి ఫీనెహాస్ని మెచ్చుకొని తనను కాదు, తన తర్వాత వచ్చేటువంటి తరము వారిని కూడా దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మీలో ఎంతమంది మీ స్టేటస్ చూడటాన్ని బట్టి వారు ఆనందించాలి అని అనుకుంటున్నారు? ఎంతమంది? చేతులు ఎత్తొద్దు. నేను అడిగినప్పుడు కూడా మీరు ఇట్లా అంటున్నాను అని అంటే చేతులు ఎత్తొద్దు. ఓన్లీ మీరు ఆలోచిస్తూ ఉండాలన్నమాట. మీలో ఎంతమంది మీరు పెట్టేటువంటి స్టేటస్ వల్ల ఇతరులు ఆనందించాలి అని అనుకుంటున్నారు? మీరు పెట్టే స్టేటస్ వల్ల ఇతరులు ఏం ఆలోచించాలి అని అనుకుంటున్నారు? ఇంతకీ ఎదుటివారు ఆనందించాలనుకుంటున్నారా, మీరు ఆనందించాలనుకుంటున్నారా? కాబట్టి ఏ విషయంలో నీవు ఆనందించవచ్చు, ఎదుటివారు కూడా ఆనందించవచ్చు. ఎలాంటివి పెడితే నీవు ఆనందిస్తావు, ఎదుటివారు కూడా ఆనందిస్తారు. కొన్నిసార్లు మన డీపీ కూడా మనకెంత ఆనందాన్ని ఇస్తుందో చూసే వాళ్ళకు కూడా అంతే ఆనందాన్ని ఇవ్వాలి. చూసే వాళ్ళకి నీవెవరో తెలియటను కదా. ఎందుకు పెడతాం డీపీ చెప్పండి?
ఫోన్ నంబర్ ఇది కాకపోయినా కనీసం డీపీ చూస్తేనే ఎవరు అనేది గుర్తిస్తారని అనమాట. కనుక నీవెవరు అనేటువంటిది ఈ ఎలాంటి డీపీ పెట్టడం వల్ల నీవెవరని ఎలా అర్థమవుతుంది చెప్పండి. ఉదాహరణకి నేను మంచి సూట్ వేసుకొని డీపీ పెట్టాను అనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఆ డీపీ అంటే సూట్ వేసుకొని ఉన్నటువంటి డీపీ పెట్టాను అనుకోని ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు? బాగా రిచ్చా, ఓయమ్మో అట్లా ఆలోచించారా, వెరీ గుడ్, రిచ్ మ్యాన్ అయి ఉంటాడు. ఇప్పుడు కోట్ ఏమన్నది కదా, ఇప్పుడు ఇదేమన్నది ఆ పెద్ద లెక్కలోనిదేమి కాదు, రైట్? అట్లా అనుకునేరు, కోట్ వేసుకునే వాళ్ళు అంత రిచ్ అనుకునేరు. మాకు చాలా కోట్లు ఉన్నాయి, ఇంట్లో చాలా కోట్లు ఉన్నాయి, కోట్ల రూపాయలు లేవు, ఓన్లీ కోట్లే ఉన్నాయి. వేసుకునే బ్లేజర్స్ ఉన్నాయి కానీ కోట్లు లేవు, లక్షలు కూడా లేవు. అర్థమవుతుందా? కాబట్టి కోట్లు వేసుకున్న వాళ్ళు రిచ్ అనుకుంటున్నారు. ఒకవేళ నేను ఒక బనియన్ వేసుకొని డీపీ పెట్టాను అనుకోండి, ఏమనుకుంటారు? చెప్పండి, పర్లేదు, నేను వేసుకోలేదుగా. ఒకవేళ వేసుకొని డీపీ పెట్టాను ఏమనుకుంటారు? అబ్బాయిలు చెప్పండి, అమ్మాయిలు సిగ్గుపడుతున్నట్టున్నారు బనీనని. పేదోడు అనుకుంటారా? సూట్ వేసుకుంటే రిచ్ మ్యాన్. కానీ మీరు వెళ్ళి బయట ఉన్నటువంటి హోర్డింగ్స్ చూస్తే మంచి మంచి మోడల్స్ అందరూ కూడా టీ షర్ట్స్ అండర్వేర్స్ వేసుకొని ఉంటారు, ఇట్లా ఫుల్ ఫోజ్ ఇచ్చి. అంటే బనీన్ వేసుకొని ఉంటే మేబీ ఇతనికి పాపం తొడుక్కోవటానికి చొక్కా కూడా లేదేమో అనుకుంటారా? కోట్ వేసుకుంటే రిచ్ మ్యాను, బనీన్ వేసుకుంటే ఇది అనుకుంటారా? ఒకవేళ నేను అక్కడ కొంచెం డ్యూపీ ఇట్టుంది అనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు చెప్పండి? లేకుంటే ఇట్టి అట్లా ఉన్నది అనుకోండి, ఎప్పుడు గోక్కున్నప్పుడు ఎవరో తీసారి పెట్టాను అనుకోండి, ఏమనుకుంటారు? అరే చెప్పండి, మీకు అన్నీ ఏమంటారు వాటిని ఈ పెడుతుంటారు కదా, స్మైల్ ఇవన్నీ కూడా పెడుతుంటారు కదా ఈ మధ్యలో. ఏమంటారు? ఎమోజీసా? ఓకే. కాబట్టి ఈ రోజుల్లో మాటలు కూడా కరువైన వజ్రాల్లాగా అయిపోతున్నాయి, ముత్యాలు రాలి పడతాయి అన్నట్టుగా అన్ని ఫొటోసే పెడుతున్నారు, అంత ఇమేజ్ చేస్తూనేనమాట. ఎక్కడికి వెళ్ళాము అని అంటే, ఒకప్పుడు యాక్చువల్గా లాంగ్వేజ్ అనేటువంటిది అనగా రిటర్న్ లాంగ్వేజ్ అనేటువంటిది అలాగుండేది, అంత ఇమేజెస్తో ఉండేది అనమాట. ఇప్పుడు మనం ఎంతవరకు వెళ్ళామంటే నేను మాట్లాడా అని చెప్పేసి అంత ఇమేజెస్తోనే రాతి యుగం దగ్గరికి వెళ్ళాం. మళ్ళా పెద్ద మనము నాగరికులం అనుకుంటున్నాం, యాక్చువల్ రాతి నాగరికులం మనం. అంత ఇమేజ్ తెస్తూ మాట్లాడుతున్నాం. అప్పుడు అంతా కూడా సింబల్స్. ఇప్పుడు కూడా మనోళ్ళు వెళ్ళి పురావస్తు శాస్త్రజ్ఞం చూసి అక్కడ చెక్కిన దాన్ని బట్టి ఏంటని అర్థమవుతుంది. అట్లా ఉన్నది ఇప్పుడు. నీ స్టేటస్ తెలియాలి అని అంటే నువ్వు. కాబట్టి ఎవరు ఎందుకు డీపీలు కానీ స్టేటస్లు కానీ ఎందుకు పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు? వాట్ ఈజ్ యువర్ స్టేటస్? దీనివల్ల ఎవరు ఆనందిస్తున్నారు? నీ ఆనందం ఏంటి? మూతి ఇట్ల పెట్టి తీయటానికి వంకరలు టింకర్లు తిరిగి నడుము నొప్పులు వచ్చిన వాళ్ళలాగా, కీళ్ళలు వాత నొప్పులు వచ్చిన వాళ్ళలాగా రకరకాలైన ఫోజులు పెట్టేసేసి, కొన్నిసార్లు జుట్టంతా ముందేసుకొని అందులో కళ్ళు మాత్రం కనబడేటట్టు ఇవన్నీ పెట్టి ఏమనుకుంటున్నావు? నువ్వు భయపెట్టాలనుకుంటున్నారా? సంతోషపెట్టాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి ఇవన్నీ కూడా అని అంటే, ఇవన్నీ కూడా నీవెవరో వ్యక్తపరుస్తున్నాయి. అది ఏం చేస్తున్నాయి? ఇవన్నీ కూడా నీవెవరో అందుకనంటుంది. సింపుల్ అనుకోమాకండి. నీవు పెట్టేటువంటి ఏమంటే ఎమోజీస్ అనేటువంటివి నీవే ఫీల్డ్లో ఉన్నావో తెలియజేస్తున్నట్లుగా నీ ప్రతి ఫోజు, నువ్వు పెట్టే ఫోటో, స్టేటస్ అన్నీ కూడా నీవెవరవో తెలియజేస్తూ ఉన్నావు. చాలామంది అనుకుంటారు ఏదో అందరూ చేస్తున్నారు కనుక లెట్ మీ డూ అని, నేను కూడా చేయని అని అన్నట్లుగా అనుకుంటున్నారు. కానీ వాటిని బట్టి నీవెవరవో అర్థమవుతుంది అన్నమాట. సో కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మనం పెట్టేటువంటి దాన్ని చూసుకొని మనల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఇంతకు నువ్వెవరిని ఫాలో అవుతున్నావు, నిన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు, నిన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యవనస్తుల కల్చర్ అంతా కూడా ఇదే. ఎవరిని వెంబడిస్తున్నావు? నిన్నెవరు వెంబడిస్తున్నారు? ఎవరిని వెంబడించాలి? మనం అందరం కూడా క్రైస్తవులం. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించేవాడు. అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. అ క్రిస్టియన్ ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్
క్రీస్తుని వెంబడించేటువంటి వారు. మీలో ఎంతమంది నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నారు? ఎంతమంది డిఫరెంట్ మోడల్స్ ఉన్నారు కదా మన జీవితాల్లో? ఎంతమంది ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరిని ఫాలో అవుతున్నావు? ఇన్స్టాగ్రామ్ ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎక్కువ టైం ఎవరిని ఫాలో అవుతున్నారు? ఎంతమంది పాస్టర్ గారిని ఫాలో అవుతున్నారు? ఎంతమంది యేసు ప్రభు వారిని ఫాలో అవుతున్నారు? ఎంతమంది ఫ్రెండ్ని ఫాలో అవుతున్నారు? ఎంతమంది ఎక్కడో ఉన్నటువంటి మోటివేషనల్ స్పీకర్ని ఫాలో అవుతున్నారు? ఎంతమంది సినిమా యాక్టర్ని ఫాలో అవుతున్నారు? ఎంతమంది ఇంకొకరిని ఎంతమంది ఫాలో అవుతున్నారు? అసలు మీరు జీవితంలో ఎవరిని ఫాలో అవుతున్నారు? ఆర్ యు క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుడివేనా? ఏ వ్యక్తి అయినా నువ్వేం చేస్తున్నావు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు చెప్పండి? మీరు ఏం చేస్తున్నారు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? వెరీ పర్సనల్ థింగ్స్ మాట్లాడుకుంటున్నాం మనం. ఎవరైనా అడిగి ఏం చెప్తారంటున్నా? స్మార్ట్ ఆన్సర్ అయితే చర్చిలో కూర్చొని నీవు చెప్పే మాటలు వింటున్నాం. అట్లా కాకుండా మీ బంధువులు ఎప్పుడన్నా ఎదురు కలిసి అమ్మాయి ఏం చేస్తున్నావమ్మా అంటే ఏం చెప్తావు? ఎందుకని చదువుతున్నానని చెప్తున్నావు? తింటావుగా. ఐఎమ్ సారీ, ఎందుకని నిన్ననటం కాదమ్మా, జస్ట్ కార్పొరేట్లో ఐఎమ్ స్పీకింగ్. తింటాం కదా మనం, అది ఎందుకు చెప్పం? చూస్తాం కదా మొబైల్లో, అవి ఎందుకు చెప్పం? అంటే మన జీవితంలో ఏది ఎక్కువసేపు చేస్తామో దాన్ని చెప్తాం. అంటే ప్రొఫెషనల్గా ఏది అనేటువంటి దాన్ని మనం చెప్పడానికి. నువ్వు స్టూడెంట్ కనుక చదువుకుంటున్నానని చెప్తావు. స్టూడెంట్ దశ అయిపోయిందని అంటే ఏ ఉద్యోగం చేస్తున్నావో చెప్తావు. అంతేగాని పిచ్చాపాటి కబుర్లు చెప్పవు. నువ్వేం చేస్తున్నావు అని అంటే తిని కూర్చుంటా అని చెప్పవు. ఒకళ్ళు తిని కూర్చునే వ్యక్తి అయినప్పుడు కూడా జవాబు ఉండదు. ఊరిని చూసి పక్కకు పోతావు. నీకెందుకు అవసరమో, మా ఇంట్లో వాళ్ళు అడగట్లు, నువ్వెందుకు అడుగుతున్నావు, నన్ను ఏం చేస్తావని అని అనుకున్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు ఎక్కువ సమయం దేన్ని చేస్తావో, ఏటిపైన ఎక్కువ ఇది చేసి ఉంటావో అది నీ ప్రొఫెషనల్గా మారిపోతుంది అనమాట. అది నీ స్టేటస్గా మారిపోతుంది. నువ్వు ఎక్కువ కాలం నిద్రను చెప్పం, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ టైం అదేగా. ఇప్పుడు నిద్రను గురించి చెప్పం, కానీ అది అందరికీ సంబంధించింది. కామన్గా ప్రతి వ్యక్తి జీవితం ఉండేది కనుక మనం చెప్పం. కానీ మిగతావి ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి వ్యత్యాసం ఉంటుంది కనుక అలాంటి వాటికి వచ్చేసరికే నిన్ను అడుగుతారు ఏం చేస్తున్నావు అనేటువంటిది అన్నమాట. నిద్రపోవటాన్ని పనిగా చూడడం ఎవరం కూడా. సో అలాగ నిన్ను అడిగితే నీవు ఏం చేస్తూ ఉన్నావు? ఒకవేళ వెంబడించే దాని గురించి అడిగినట్లయితే నువ్వు ఎవరిని నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తివా? ఎందుకనగా నీ జీవితంలో ఎక్కువ ప్రయారిటీ క్రీస్తుకున్నట్లయితే అప్పుడు నీవు క్రైస్తవురాలని చెప్పుకుంటే సరిపోతుంది. అలా కాకుండా నీవెవరినో కానిదాన్నో మరొక దాన్నో వెంబడిస్తూ ఉన్నట్లయితే నీవు చెప్పొచ్చు ఏమని అంటే, ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ మొబైల్. నేను మొబైల్ని వెంబడించేటువంటి వ్యక్తిని. అందులో ఏదన్నా రాని, పొద్దున్న లేవగానే ఏది కనపడితే దాన్ని వెంబడిస్తా. లేకుంటే నేను ఫలానా వ్యక్తులను వెంబడించేదాన్ని. వాస్తవంగా చూస్తే వెంటనే స్టేటస్లకు వెళ్ళిపోవటం, ఎవరు ఏమై ఉన్నారో కూడా అది కావాలి మనకి. ఏం కావాలండి? ఇప్పుడు అనుకున్నాం ఒకప్పుడు ముసలోళ్ళకు ఉన్నటువంటి బుద్ధులు ఇప్పుడు ఎవరికి అందరికి ఉన్నాయి. అది మిమ్మల్ని అంటలా, యూత్ మీటింగ్ అని పిలిచి మమ్మల్ని తిడతారా అని మళ్ళీ నన్ను కొట్టమాకండి, రైట్? ఎవరు అని అంటే ఒకప్పుడు ముసలమ్మలకు ఉండే వాళ్ళకి అనే చెప్పి ముసలమ్మ ముచ్చట్లు అన్నట్లు ఉండేది అనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడు కూడా గోడకు చెవులు పెట్టినట్లు ఉండే బ్యాచ్ ఉండేటి వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఆల్మోస్ట్ ఎక్కువ మంది అదేనమాట. వాళ్ళ స్టేటస్ ఏంటో చూద్దాం అని చెప్పి వాళ్ళు కూడా ఎట్లున్నారు అని అంటే, ఒక రోజున బాధ ఉందనుకోండి, సో సాడ్ ఫీలింగ్స్ పెట్టుకొని ఎమోజీస్ అక్కడ పెడతాం. హ్యాపీగా ఉందంటే ఇంకొకలాగా పెడతాం. అంటే నువ్వు ఆ రోజున నీ మూడేంటో ఎదుటి వ్యక్తికి అర్థమైపోతుంది కనుక నీ ఫ్రెండ్కి అది కావాలా. ఈ రోజు నువ్వు హ్యాపీగా ఉన్నావా, ముడుచుకొని ఉన్నావా, నీ ఫ్రెండ్కి కావాలా. అందుకని నువ్వెవరిని వెంబడిస్తున్నావు, నిన్నెవరు వెంబడిస్తున్నారు? నువ్వు స్టేటస్ పెట్టాన్ని బట్టి ఎదుటివారు నిన్ను చూసి ఏమనుకోవాలనుకుంటున్నావు? ఈ మధ్యకాలంలో ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్స్ కూడా ఏదైనా చిన్న గిల్లి కజ్జలు వచ్చినాయంటే బట్టబయలు అయిపోయినట్టే ఇంట్లో ఉండాల్సింది కాస్త బయటకు వచ్చేసేస్తుంది. స్టేటస్లో కనపడిపోతుంటుంది, ఈ మొత్తానికి ఏదో జరిగిందని. నాకెవ్వరు లేరు, యూనో, నేను లోన్లీ,
లేకుంటే నేను అది గాడిద గుడ్డు గూసు అని ఇట్లాంటివి అన్నీ కూడా పెట్టి మొత్తం ఇంటిని మొత్తం బయట పరుస్తారు ఇట్లా ఎండేసినట్లుగా. అందుకని అంటాను అర్థం కావట్లే ఈ స్టేటస్లు ఏంటి, అలాగనే ఈ యొక్క ఏమంటారు డీపీస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఏం కనబరుస్తున్నాము, నువ్వు ఎలా అర్థమవుతున్నావు, సమాజం నిన్ను ఎలా చూస్తుంది, బీయింగ్ ఏ క్రిస్టియన్ నువ్వు ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉంటున్నావు, నిన్ను సమాజం ఎలా చూస్తుంది, నేమనుకున్నారు మీ చర్చ్ మెంబర్స్ నిన్నేమనుకుంటున్నారు, మీ పాస్టర్ గారు నీ డీపీ చూసో నీ స్టేటస్ చూసో నువ్వు ఎవరు అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించట్లేదు. ఎందుకనంటే అసలు మనం అది కావాలనే కోరుకుంటున్నాం, అట్లా ఉండాలనే కోరుకుంటున్నాం. ఎంత పాశవిక ఆనందానికి వెళుతున్నాడో మనిషి, ఎంత పాశవిక ఆనందం. అందుకని కొన్నిసార్లు అన్నీ దిగేటప్పుడు మనిషి కోతి నుండి వచ్చాడు అనడానికి అనుమానం లేదు. డార్విన్ సిద్ధాంతాన్ని కరెక్ట్ చేస్తున్న బ్యాచ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. డార్విన్ ఏం చెప్పాడు, మనిషి కోతి నుండి వచ్చాడనంటే కోతి చేష్టలు అన్నీ కనబడుతుంటాయి మన ఇమేజెస్లో. కోతి చేష్టలు, మనిషి చేష్టలు కాదు, కోతి చేష్టలు, కుక్క చేష్టలు. ఎందుకంటే స్నాప్చాట్స్ ఉన్నాయి కదా, కుక్క ఫోటోలు, కుందేలు ఫోటోలు. అంటే మనిషిలాగా దేవుడు నిన్ను సృష్టిస్తే, సృష్టి అంతటికి కిరీటంలాగా మహిమలాగా నిన్ను సృష్టిస్తే మళ్ళా చెవులు పెట్టుకొని, పళ్ళు పెట్టుకొని, కూరలు పెట్టుకొని అన్ని భయంకరంగా తయారవుతున్నారు. ఇదేం ఆనందం అండి బాబు, ఏం ఆనందం అండి. క్రైస్తవులమయ్యుండి కూడా దేవుడు అంత చక్కగా నిన్ను అద్భుతంగా చెప్తున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా అగునుగాక అంటే అయిపోతే నిన్నేమో దగ్గరకు తీసుకొని మంచిగా తల్లి గర్భంలో కూడా చక్కగా నిన్ను రూపించి అయిబెట్టి ఈబెట్టి ఆ తర్వాత పుట్టిన తర్వాత అద్దం ముందు నిలబడమని చెబితే చివరికి నువ్వెక్కడ నిలబడుతున్నావు, ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నారు? ఎందుకనంటే మనం చదివినటువంటి మాటలు చూసినప్పుడు ఎబ్బే వాళ్ళు ఎట్ట చేశారు అట్లా అనిపిస్తుంది మనకి. చదవగానే అక్కడ చూడగానే ఇజ్రాయెల్ ఏం మనుషులబ్బా వాళ్ళు, దేవుడు వారితో పాటు ఉండి అంత మంచిగా నడిపిస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ అక్కడికి వెళ్ళేసరికి అంత భయంకరమైనటువంటి పాపాలు చేయాలా అని అనిపిస్తుంటుంది అన్నమాట. తీరా ఆలోచిస్తే అసలు మనం ఎక్కడున్నామో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఒకరిని ఇంకొకరి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ఈవెన్ బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు వేర్ ఆర్ వి, మనం ఎక్కడున్నాం, అసలు మన పరిస్థితి ఏంటి, ఎవరిని వెంబడిస్తున్నాం, దేన్ని బట్టి వీటన్నిటిని కూడా మనం అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఈజ్ దిస్ ఓకే టు ద క్రిస్టియన్? బీయింగ్ ఎ క్రిస్టియన్, ఈజ్ దిస్ లైఫ్ స్టైల్ ఓకే? ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉంటూ ఇవన్నీ ఓకేనా అంటే ఎందుకనంటే వి బికేమ్ ఎ కామన్ పీపుల్. కామన్ పీపుల్ అంటే అనగా సామాన్యులమని, అందరితో ఏమంటారు, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేటప్పుడు ఏమంటారు, కామన్ నౌన్, రైట్? కామన్ నౌన్. అట్లా అయ్యాం మనం, కామన్ పీపుల్. వీఆర్ కామన్ పీపుల్. వీఆర్ నాట్ ద బిలీవర్స్, వీఆర్ నాట్ ద క్రిస్టియన్స్, వీఆర్ నాట్ ద ఎక్లీషియా కాల్డ్ అవుట్. అట్లా అనిపించటంలా, సారీ తిట్టట్లేదు, ఎందుకంటే వీఆర్ అని అంటారు, నన్ను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను. అంటే మనం దేవుడు ఏది ఆశించాడో ఈ లోకములో నుండి ఎందుకు సపరేట్గా ఉండటానికి పిలిచాడో వీటన్నిటిని మరిచిపోయి వి బికేమ్ ఎ కామన్, సామాన్య ప్రజలుగా ఉంటూ ఉన్నాం. ఒకవైపు ఇది చెప్తున్నాం. అందుకనే నేను మొన్న చర్చిలో కూడా మాట్లాడుతూ చెప్పానన్నమాట, మిగతా వాళ్ళందరికంటే భయంకరమైన స్వార్థ ప్రియులు ఎవరంటే క్రైస్తవులే అని. ఎందుకు అనంటే ఈ రోజుల్లో ప్రజలు ఎట్లా ఉన్నారంటే లోకం ఏం చేస్తుందో అన్నీ చేస్తున్నారు, లోకానికి మనకు పెద్ద వ్యత్యాసం లేదన్నట్లుగా వాళ్ళు ఏది చేస్తే మన జీవితాలు అది ఉంటుంది, వాళ్ళు ఏం ధరిస్తే మనం అది ధరిస్తాం, వాళ్ళు ఎలాంటి తింటే మనం అలాంటి తింటాం, వారు ఎలాంటి సహవాసాలు కలిగి ఉంటే మనం అలాంటి సహవాసాలు కలిగి ఉంటాం. అన్నిటిని కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అది పాపమైనా యేసు నామములో పాపము చేస్తాను అన్నట్లున్నది. వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను క్రిస్టియన్ కనుక యేసు నామంలో ఈ పని చేస్తాను. వాళ్ళు వేరే నామంలో పాలు పొంగిస్తే ఈ గృహప్రవేశం చేసేటప్పుడు నేను పాస్టర్ గారు ప్రార్థించగా ఆ ప్రార్థనతో పాలు పొంగిస్తా. గ్యాస్తో పొంగించండి, గ్యాస్ స్టవ్ మీద, కానీ యేసు నామంలో పొంగిస్తాం అన్నట్లుగా ఉంది. అంటే అన్నీ చేస్తాం, అయినా క్రీస్తు కావాలి. ఎందుకు అని అంటే వీటితో పాటు ఇక్కడ అన్ని లోకంలో లోకం తిజ్జోడుగా ఉంటాను, కానీ పరలోకం కూడా కావాలి నాకు. అందుకు ఆ ఒక్క స్వార్థంతో మనం యేసుని వెంబడిస్తున్నాం, కానీ సీరియస్గా వెంబడించలేకపోతున్నాం అనిపిస్తుంది.
కొన్ని చూసేటప్పుడు అరే ఇదేమన్నది, ఎందుకు పాస్టర్ గారు ఎంత సీరియస్ అవుతున్నాడు, దిస్ ఈజ్ వెరీ సింపుల్ థింగ్ అని అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాదు కదా, అది కదా నీ స్టేటస్, మన స్టేటస్ అదే కదా, అందరూ తెలుసుకోవాలనుకుంటున్న మన స్టేటస్ అదే కదా. కనుక ఆలోచన, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు గురించి ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 9వ వచనం, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 9వ వచనం. మోయాబీయులను, థ్యాంక్ యూ మా, మోయాబీయులను బాధింపవద్దు అని అన్నమాట. డు నాట్ హెరాస్ ద మిడనైట్స్ ఆర్ మోయాబైట్స్. సో అక్కడ వాళ్ళకి మిక్స్ అయి ఉన్నారు. మోయాబైట్స్ గురించి చెప్పబడింది. అనగా మోయాబీయులను మీరు హెరాస్ చేయొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని దేవుడు చెప్పాడు అనమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోకి వచ్చేసరికి జరిగినటువంటి సంఘటన, దానికంటే ముందు ఇశ్రాయేలీయుల యొక్క స్టేటస్ ఏమై ఉన్నదో తెలియజేసే మాటలను త్వరగా మీకు తెలియజేస్తాను అన్నమాట. కానీ బట్ లేటర్ ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు మనం చదివినటువంటి 25వ అధ్యాయం 1వ వచనములో మోయాబీయులు ఒక విధమైనటువంటి ఇదిలోనికి ఇశ్రాయేలును లాగేసినట్లుగా చూస్తున్నాం. సో ఫస్ట్ దేవుడు చెప్పింది ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 9వ వచనంలో, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీరు వాళ్ళ ప్రదేశాన్ని మీకు ఇవ్వను. ఎందుకు అని అంటే, అది లోతు సంతానం వాళ్ళు, లోతు సంతానం. లోతుకి 2 ఆడపిల్లలే, కానీ సంతానం ఎలా కలిగిందో మనకు ఆ స్టోరీలన్నీ కూడా తెలుసు. కనుక వాళ్ళు లోతు సంతానం. లోతుకి సంతానానికి ఇచ్చింది కనుక వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకని, మీరెళ్ళి వాళ్ళని ఏం చేయొద్దు, పక్క నుండి వెళ్ళిపోండి అన్నట్లుగా చెప్పాడు అనమాట. ఓకేలే అని హ్యాపీగా వీళ్ళు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మంచిగా పక్కన మైదానాల్లో టెంట్లు వేసుకొని ఉన్నారు. తర్వాత సంఖ్యాకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ అధ్యాయం 24వ వచనం వరకు చదవద్దు, టైం కాస్త అయిపోద్దాక టైం అంతా. ఇవన్నీ కూడా చూస్తే అద్భుతమైనటువంటి, ఇంగ్లీష్లో ఈజ్ ద గ్లోరియస్ ఐడియల్ పిక్చర్ ఆఫ్ ద ఇజ్రాయెల్. సో ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భాగం అంతా కూడా చదివితే దట్ ఈజ్ ద గ్లోరియస్ ఐడియల్ పిక్చర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క మహిమను అక్కడ చూడగలం అన్నమాట. ఎట్లా అనంటే, ఒక అన్యరాజు బిలాము దగ్గరికి వెళ్ళి వచ్చి, ఎందుకంటే ఇంగ్లీష్లో బాలాం కొద్దిసారి ఆ పదాలు వచ్చేస్తాయి, ఐఎమ్ వెరీ సారీ. బిలామును పిలుచుకొని వచ్చి వాళ్ళని శపించమంటే అసలు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాటల్ని వారి గురించి చెప్తున్నాడు. ఏనక విసుగొస్తుంది. ఆల్మోస్ట్ 7 సార్లు 7 దేవోక్తులను ఇజ్రాయెల్ గురించి ఈ యొక్క అధ్యాయంలో 22వ అధ్యాయం నుండి 24 చివరి వరకు పలికినట్లు మనం చూస్తాం. ప్రత్యేకించి 22వ అధ్యాయం 24 ఇజ్రాయెలు బాలాము యొక్క ఉద్దేశంలో చాలా హై అన్నమాట. దే ఆర్ ఇన్ ద హై పొజిషన్. ఖచ్చితంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఆయన చూపించినట్లుగా చూస్తాం. ఇంకేమంటే, ఫర్ ద లార్డ్ దేర్ గాడ్ ఈజ్ విత్ దెమ్. 23వ అధ్యాయం 21వ వచనాన్ని, నంబర్స్ సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం చదివితే అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండను. అనగా ఆలస్యం అవుద్దనే ఉద్దేశంతో నేను ఆ లైన్ ఒక్కటి రాసుకున్నాను అనమాట. ఎందుకంటే జస్ట్ తెలియటం కొరకే, దాన్ని వివరించేది కాదు. ఆ తర్వాత 23వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, రైట్, ఇక్కడేమో దేవుడు వారితో ఉన్నాడు అని చెప్తున్నాడు. మళ్ళీ 23వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి ఇజ్రాయలైట్స్ ఆర్ ద అప్రైట్ అని చెప్పేసి అని అంటూ ఆయన ఏం చెప్తున్నాడంటే, అ ప్రివిలేజ్ టు డై విత్ దెమ్. బిలాము చెప్తున్నాడు, అలాంటి వారితో చనిపోవటం కూడా ధన్యత అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. అంటే చూడండి ఎంత హైలో వాళ్ళను చూపిస్తూ ఉన్నాడు. ఇది వాళ్ళకున్నటువంటి స్టేటస్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద గ్లోరియస్ ఐడియల్ పిక్చర్ ఆఫ్ ద ఇజ్రాయెల్. అంతేకాకుండా 24వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు చూస్తే మెస్సియానిక్ ప్రవచనం చూస్తాం. అనగా మెస్సయ వస్తాడు అనేటువంటి ప్రవచనం ఇక్కడ కూడా చూస్తాం. ఆయన వచ్చి ఎలాగన ఇశ్రాయేలు అందరిని కూడా రక్షిస్తాడో ఆ సంగతి కూడా చెప్పండి. ఇలాంటి స్టేటస్లో ఉన్నటువంటి వారు ఏమైంది అని అంటే, ఇప్పుడు 25వ మొదటి వచనం చదవండి ఒక్కసారి. ఇశ్రాయేలులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఈజ్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ ఇస్రాయేల్.
హార్ష్ రియాలిటీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది తట్టుకోలేనటువంటి మనం ఇది కాలేనటువంటి కష్టమైన క్లిష్టతరమైనటువంటి పరిస్థితిలోనికి ఇజ్రాయేలు వచ్చినట్లుగా మనం చూస్తామన్నమాట. వాళ్ళు మొట్టమొదట ఐగుప్తు నుండి ప్రారంభమవగానే మొట్టమొదట వాళ్ళకు వచ్చిన ఆటంకం ఏంటి చెప్పండి? వాళ్ళకు వచ్చిన ఆటంకం ఏంటి? ఎర్ర సముద్రం అనమాట. కానీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఎక్కడున్నారు అని అంటే 25వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇక యోర్దాను దాటడానికి రెడీగా ఉన్నారు. అది ఆల్రెడీ కొంతమంది దారి ఉన్నట్టు ఇవ్వకపోతే వాళ్ళకి యుద్ధం చేసి అన్నీ అయిపోయినాయి, భాగాలు పంచడం కూడా అయిపోయింది. కొంతమందికి 2.5 గోత్రాలకి భాగాలు కూడా ఇచ్చేసి ఇక అద్దరికి వెళ్ళటానికి ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళా వచ్చినటువంటి ఆటకం ఏంటంటే యోర్దాను నదిని దాటి వెళ్ళాలి. అది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు భయపడి బిలామును తీసుకొచ్చి శపించండి అది అన్నారు. కానీ దేవుడు ఆల్రెడీ వీళ్ళకి చెప్పాడు ఏమనంటే అసలు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ జోలి పోవద్దు అని చెబితే వీళ్ళ పాటికి వీళ్ళు ఉంటే వాళ్ళు భయపడి వీళ్ళని ఎట్లన్నా కూడా నాశనం చేయాలి, లేకపోతే మన పని అవుట్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పెద్దలు రాజు వాళ్ళందరూ కూడా కుట్ర చేసి అక్కడున్నటువంటి స్త్రీలను ప్రేరేపించి వీళ్ళ ద్వారా పాపం చేయటానికి పంపించారు. ఎందుకనగా పాపము చేస్తే మనం వాళ్ళతో యుద్ధం చేయని అవసరంలా వాళ్ళ దేవుడే వాళ్ళని అవుట్ చేసేస్తాడు. అదే జరిగింది. ఎంత గొప్ప విశ్వాసం నమ్మకం ఉందో చూడండి. దేవుని పైన ఇశ్రాయేలుల కంటే కూడా ఇశ్రాయేల్ కానటువంటి వారికి ఎంత నమ్మకం ఉన్నదో చూడండి. మనం గనక వీళ్ళ చేత పాపము చేయించగలిగినట్లయితే ఖచ్చితంగా వారి దేవుడే వారికి వ్యతిరేకమయ్యి ఆయనే వారిని నాశనం చేసేస్తాడు అనేటువంటి ఇదితో వాళ్ళను చక్కగా వ్యభిచారము విగ్రహారాధన వైపు మళ్ళించేశారు. ఫస్ట్ స్త్రీలను ఉపయోగించి ఫ్రెండ్షిప్, ఆ తర్వాత వాళ్ళని చిన్నగా వాళ్ళ దేవతలను ఆరాధించే లెవెల్కు తీసుకొని వెళ్ళటం అనేటువంటిది కనబడుతుంది. అదంతా చేయగానే దేవునికి ఒక్కసారిగా కోపం వచ్చేసింది, తెగులు పంపించేసేసాడు. చనిపోతా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు చనిపోతున్నారు. అలాగని అంటాడు మోషే. మోషేతో దేవుడు అంటాడు ఈ తెగులు ఆగిపోవాలి అని అనుకుంటే ఫస్ట్ వెళ్ళి ఎవరెవరైతే ఆ పాపం చేశారో వాళ్ళందరిని చంపేయండి అని అంటాడు. అది జరిగినటువంటి సంగతి. అనగా అది జరిగితేనే అప్పుడు అనగా ఎవరైతే పాపం చేస్తున్నారో వారు చనిపోవాలి, అప్పుడే ఈ తెగులు ఆగుతుంది. లేకుంటే వెళ్ళిపోతానే ఉంటారు. తెగులు వల్ల ఎవరైనా చనిపోవచ్చు, రైట్? తెగులు వల్ల ఎవరైనా చనిపోవచ్చు. కానీ అసలు పాపం చేసిన వాణ్ణి గనక చంపగలిగినట్లయితే అప్పుడు ఈ తెగులు ఆగిపోతుంది అంటాడు దేవుడు. ఆ తెగులు వచ్చేదేదో వాళ్ళకే వస్తే బాగుంటుంది కదా. వచ్చే తుఫాన్ ఏదో క్రైస్తవులను వదిలేసి వస్తే బాగుంటుంది కదా. వచ్చే భూకంపం ఏదో క్రైస్తవులను వదిలేసి వస్తే బాగుంటుంది కదా. ఏదన్నా కానీ పడే పిడిగేదో క్రైస్తవులను వదిలేసి మిగతా వాళ్ళ మీద పడితే బాగుంటుంది కదా. బాంబేదో ఇట్లా ఆలోచిస్తాం. భలే స్వార్థ ప్రియులం మనం అందరం కూడా క్రైస్తవులం. కానీ అలా రాదు. ఎందుకనగా దైవ నియమాలు వేరుగా ఉన్నాయి. కనుక అది వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా మంచి వారికి చెడ్డవారికి అందరూ కూడా కీడు జరుగుతూ వెళుతూనే ఉంటుందన్నమాట. కనుక పాపం అనేటువంటిది, ఉదాహరణకి ఏదైనా మంట పెట్టారనుకోండి, మేబీ పొయ్యి మీద ఏదైనా ఉడికించడానికి మంట పెట్టి ఏలు పెట్టు పక్కన, ఏమవుతుంది? ఏలు కూడా కాలుతుందా? ఎందుకు మనం మంట పెట్టింది? అన్నం ఉడకడానికి. ఏలు కాలటానికి కాదుగా. మరి ఏలు ఎందుకు కాలటం? మన ఇంటెన్షన్ అది కాదుగా, రైట్? పట్టుకున్నావు అనుకో చెయ్యి కాలుతుంది. ఎందుకు పట్టుకున్నావు? అన్నం దించడానికి కదా, కాల్చుకోవటానికి కాదు కదా. అందుకంటే దాని కాన్సిక్వెన్స్ అనేవి వేరుగా ఉంటాయి, నియమం ప్రకారం పనిచేస్తాయి అవన్నీ కూడా. కనుక అన్నిటినీ దేవుడు అయ్యో ఎందుకు ఇట్లా చేశాడని దేవుని మీద వేయటానికి వీల్లేదన్నమాట. కనుక ప్రతిదానికి దేవుడు నియమం పెట్టాడు. ఏదైనా వస్తువు విసిరేస్తే కిందకు రావాలి, గురుత్వాకర్షణ శక్తిని దేవుడు పెట్టాడు. అదే నియమం పనిచేస్తుంది. నేను క్రైస్తవుని కాబట్టి దేవదూతలాగా ఎగురుతాను, పైన ఉండని కింద పడిని మాకు అనుకుంటే అవ్వదు. ఖచ్చితంగా వస్తావు. ఎందుకనగా ఆ నియమాలన్నీ కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అలాగనే పాపపు నియమం అనేటువంటిది కూడా మనలో పనిచేస్తూ ఉంటుంది. పాపపు నియమం అనేటువంటిది దేవునికి మనకు మధ్య అంతరాయాన్ని ఏర్పాటు చేస్తుంది. కనుక పాపాన్ని చంపివేయటం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కనుక ఇక్కడ వాళ్ళ స్టేటస్ అద్భుతమైన రీతిగా ఉన్నది. కానీ ఎప్పుడైతే పాపముకు ప్రేరేపించబడ్డారో,
పాపం చేయటానికి ప్రేరేపించబడ్డారో అక్కడి నుండి పరిస్థితి మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దైవ సమాజమా, దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే, ఈ మధ్యకాలం పిల్లలకు కూడా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ క్లాస్ చెప్పేటప్పుడు ఇల్లుమినాటి గురించి మాట్లాడుతుంటా నేను. ఇల్లుమినాటి అనేటువంటిది సాతాను సమాజం. ఏంటది? ఎంతమంది తెలుసు ఇల్లుమినాటీస్ గురించి? ఇల్లుమినాటి అనేది ఎంతమంది విన్నారు? చాలా కొద్ది మంది మాత్రం విన్నారు. వెరీ గుడ్, అట్లీస్ట్ కొంతమంది. మిగతా వాళ్ళు వినను కూడా వినలా. ఎవరు వాళ్ళు అని అంటే, క్రైస్తవులకు మనం అందరం క్రైస్తవులం. సో క్రైస్తవ్యం అనేటువంటిది క్రీస్తుని వెంబడించేటువంటి వాళ్ళు. కానీ ఇల్లుమినాటి అంటే ఎవరు అని అంటే, దట్స్ నాట్ జస్ట్ ఒక ఆర్గనైజేషన్ కాదు, వాళ్ళు సాతానును వెంబడించేటువంటి సమాజం. ఇప్పుడు వాళ్ళు కూడా సాటాన్ చర్చెస్ అనేటువంటివి కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా అన్ని రకాల రిచువల్స్ స్టార్ట్ చేశారు. అది ఇప్పుడుది కాదనమాట, ఎప్పటి నుండో ఉన్నది. కానీ మధ్యలో అండర్ గ్రౌండ్కి వెళ్ళింది. తర్వాత 1776 సంవత్సరంలో తిరిగి మళ్ళా బయటకు వచ్చింది. అప్పటి నుండి పని చేసుకుంటూ వస్తానున్నది. చాలాసార్లు మనకు తెలియని కూడా తెలియదు. ఏంటి ఇంతకు వాళ్ళ గురి అని అంటే, సేమ్ సెడ్యూషన్. ఏంటి సేమ్ సెడ్యూషన్ అని అంటే, అదే మత్తు, అదే విధానాన్ని తీసుకొచ్చి పెట్టడం. ఏంటి ఈ ఇల్లుమినాటి యొక్క ఉద్దేశం అని అంటే, పాపాన్ని ప్రేరేపించాలి. సేమ్ అన్నమాట. ఇక ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు కూడా ఉన్నారని ఆ పదం కూడా వాడటం లేదు, కానీ వినపట్లేదు ఎక్కువ. వాటరా? యాక్చువల్ దగ్గు వస్తుంది, వాటర్ గురించి కాదు, కానీ ఇక ఎందుకో తెలీదు. దట్స్ ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. సో ఎక్కడాగా సేమ్ సెడ్యూషన్ అంటే ఏంటి అని అంటే, ఏ పాపముతో అయితే ఇప్పుడు ఇశ్రాయేలులు వెళ్ళవలసి ఇంకా కొద్దిగా అయితే వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి రెడీ అవుతున్న టైంలో మళ్ళా తీసుకొచ్చి పెట్టింది అదేనమాట. ఇక్కడ కూడా వాళ్ళు ఎర్ర సముద్రం దాటి దేవుడు ఆజ్ఞాపించేటప్పుడు మోషే పరలోకం కొండ మీదకి వెళ్ళి 40 రోజులుండి 10 ఆజ్ఞలు పలకలు 2 పట్టుకొని వస్తూ ఉంటే అక్కడ ఏం జరిగింది? అక్కడేమో దేవుడు చెప్పాడు, చూడు నీ ప్రజలు ఏం అది అప్పుడు దాకా దేవుడు నా ప్రజలు నడిపించమని చెప్పి నీ ప్రజలు ఏం చేస్తున్నారు చూడు అన్నాడు కోపం వచ్చినప్పుడు దేవుడు. అని అంటే ఏం చెప్పాడు? ప్రభు నువ్వేం చేయమాక, ఎందుకనంటే వాళ్ళు మళ్ళీ ఐగుప్తులకు తెలిస్తే వాళ్ళ దేవుడు బయటకు తీసుకెళ్ళి వాళ్ళని చంపేసాడు అనుకుంటారు, కాబట్టి అట్లాంటి పరిస్థితి రానిమాక అని చాలా ఇదిలాగా సాత్వికుడు. అందుకే ఆయన సాత్వికుడిలాగా వచ్చాడు. ఎందుకనంటే అక్కడి నుండి చూసింది దేవుడు, చూసిన ఆయనకు అర్థమవుతుంది ఆ పరిస్థితి ఏంటో. చూడకుండా వాళ్ళకి ఎట్టే ఉంటుంది. ఈయన దైవ సేవకుడు కిందకు వచ్చి ఇప్పుడు ఈయన కూడా కొండ దగ్గరకు వచ్చి ఆడవాళ్ళు చేస్తాం చూసేసరికి కడుపు రగిలి పలకలు ఇసిరి పడేసాడు. దేవుడికేమో ప్లీజ్ 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 అని చెప్పిన ఆయన ఏడొకొచ్చి ఇసిరి వాటిని పగల కొట్టేసేసి రండి ఎవరు నా వైపులో అటు వైపులో అని చెప్పేసి ఇచ్చేశారు. అలాగని వాళ్ళకి అందరికీ చెప్పాడు అన్నమాట, ఎవడెవడైనా వెళ్ళి అట్లాంటి వాళ్ళందరూ చంపి పడేసేస్తే వాళ్ళు మా పక్షం అంటే కత్తులు తీసుకుని వెళ్ళి నరికి పడేశారు అట్లాంటి వాళ్ళందరూ కూడా. అదే జరిగింది. సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది జరిగింది. ఎందుకనగా సాతానుడు మనల్ని ఎప్పుడు కూడా పడద్రోయటానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు ఇల్లుమినాటి అనేటువంటి వాడు ఆర్గనైజేషన్ అనగా అనేక మందిని తన వైపు తిప్పుకుంటూ వారి ద్వారా జరిగిస్తున్నాడు అనమాట. ఈ రోజున ఎందుకు నువ్వు మొబైల్ను వదలలేకపోతున్నావు, ఎందుకు టీవీని వదలలేకపోతున్నావు, ఎందుకు ఇంటర్నెట్ను వదలలేకపోతున్నావు, ఎందుకు వీటన్నిటిలో నిమగ్నం అవుతున్నావు అని అంటే కారణం అదే. తెలియకుండా నువ్వు ఎవరిని వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా మారిపోతున్నావో నీకే అర్థం కావట్లా. ఎక్కడి నుండి వచ్చిన ఈ సింబలిజమ్స్ అన్నీ కూడా యాక్చువల్గా కొన్ని వీడియోస్ కూడా తీసుకొచ్చిన నేను మీకు ఇది కావటానికి. ఏం చేస్తున్నారు వాళ్ళంటే, పాపం అనేటువంటి దాన్ని ప్రజల మీద విస్తరించడం వల్ల దేవుడు రాడు, అది ఏ పని కాదు, లేదంటే వాళ్ళ దేవుడే వాళ్ళకి వ్యతిరేక అవుతాడు. కనుక వీళ్ళందరినీ చెడగొట్టాలంటే సులభమైనది ఏంటి? వెళ్ళి మీలో ఎంతమంది సాతానుడు నల్లగా కొమ్ములు 4 బయట పెట్టుకొని వచ్చి పోదాం రా సినిమా కంటే వెళ్తారు. అన్ని ఛార్జీలన్నీ నేనే పెట్టుకుంటా, డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుంటా, అక్కడ స్నాక్స్ ఇప్పిస్తా, పోదామంటే ఎంతమంది పోతారు మీలో? పోరు. అదే మంచి ఫ్రెండ్ లాగా వచ్చేసేసి రా పోదాం రావే రారా అని అన్నాడు అనుకో, పోతావా? హ్యాపీగా నేను అన్ని పెట్టుకుంటా, అబ్బా చాలా హ్యాపీ, మంచిగా వెళ్ళిపోతాం. అందుకనే
తెలుసు సాతానుడికి ఎవరిని వాడితే బాగుంటుంది అనేటువంటిది, దేన్ని వాడితే బాగుంటుంది అనేది తెలుసు. అందుకనే వాడి ఆర్గనైజేషన్ బిజినెస్ మ్యాన్లు అందరిని పట్టుకొని ఎక్కడికి వచ్చాడంటే మీడియాలో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. చర్చెస్లో కంటే కూడా ఇంకొక స్థలాల్లో కంటే కూడా మీడియాని సాతానుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు, అందులో అనుమానమేమీ లేదు. అందుకే ఇందాక చెప్పిన మాటలనేవే, నీ స్టేటస్ ఏంటో నిన్ను నీవే బట్టబయలు చేసేసుకుంటున్నావు. చాలామంది అసలు అది షేమ్గా ఫీల్ అవ్వటం లేదు. నువ్వు బాధపడుతున్నావు అనేటువంటి సంగతి, నీలో లోపలేదో వేదన ఉన్నదనేటువంటి సంగతి 10 మందికి తెలియాల్సిన అవసరత లేదు. నీ క్షేమాన్ని ఎవరు కోరతారో, మేబీ సేవకుని దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడావంటే సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. లేకుంటే నీకు ఎవరైనా ప్రేయర్ పార్ట్నర్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా ఇదిగో ఇది జరిగింది, దీనివల్ల నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నానంటే వాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు సెటరేట్ అవుతావు. కానీ అలా కాకుండా నాకు ఎవరు లేరు అనేటువంటి మెసేజ్ నువ్వు స్టేటస్లో పెడితే ఏమంటారు అని అంటే, ఎవరో ఒకళ్ళు వస్తారు నేనున్నా నీకని. ఎట్టుంటారు వచ్చిన వాళ్ళు? నేనున్నా నీకు, నీ యొక్క ఆ బాధలన్నిటిని తీసేయటానికి నేనున్నా. పాస్టర్ గారు లాగుంటారా? నీ ప్రేయర్ పార్ట్నర్ లాగుంటారా? ఎవరిలాగుంటారు వాళ్ళు? అందుకండి సబ్లిమినల్ మెసేజ్. సో వాళ్ళు చెప్పే దానిలోనే ఉంటుంది అన్నమాట. యూ డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఖచ్చితంగా సంగతులను మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం అసలు వాని రాజ్యానికి హెల్ప్ఫుల్గా ఉండకూడదు. మనం వాడిపైన దాడి చేసే వాళ్ళలాగా ఉండాలి. కానీ వాడేమో చాలా తెలివిగా చక్కగా వీటిని వాడుకుంటున్నాడు. అమ్మా ఓకే ఇది ఆఫ్ అయిందా? ఓకే. దీని స్విచ్ ఆపేశారా? వెరీ గుడ్. సో ఎందుకు అది ఆ వీడియోను కూడా ఇది చెప్పాలి అని అనుకుంటున్నాను అని అంటే, ఈ రోజుల్లో ఉన్నటువంటి చాలామందిని మనము తెలుసుకోలేనటువంటిది, గ్రహించలేనటువంటి సంగతి ఏంటి అని అంటే, అందరం కూడా తెలియకుండా అనగా సాతానుడు ఈ యొక్క సాతాను సమాజాన్ని వాడుకొని, మీడియాను వాడుకొనటం ద్వారా ఎలాంటి దాన్ని మన మైండ్లోకి తీసుకొచ్చాడనంటే, ఇట్స్ ఓకే అనేటువంటి కల్చర్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇట్స్ ఓకే, ఏదైనా కానీ పర్వాలేదు అనుకునేటువంటి కల్చర్ని మన దగ్గర తీసుకొని వస్తారు. ఇందాక నేను అడిగాను బన్నీని వేసుకొని అని అనగానే మీరు కొంతమంది నవ్వారు, రైట్? కానీ నువ్వు షాపుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏడుంటాయి అని అంటే అక్కడ ఒక బొమ్మలు ఉంటున్నాయి, రైట్? ఇది ఉంటాయి, వాటి మీద వేసి ఉంటాయి అన్నమాట, రైట్? డ్రెస్సులని కూడా బనియన్స్ లేకుంటే అండర్వేర్స్, ఆ బొమ్మలకి మనకేముంది బొమ్మలే కదా అనిపిస్తాయి. బొమ్మలేనా అని అంటే బయటకు వచ్చిన తర్వాత హోర్డింగ్స్ చూసినట్లయితే ఏముంటుంది అక్కడ అని అంటే, మంచి మోడల్స్ అవి వేసుకొని నిలబడతారు. వాళ్ళు బాగున్నారు కనుక, గుడ్ లుకింగ్ పీపుల్ కనుక వాళ్ళకే ఈ అరాకొర బట్టలు వేసేసి వాళ్ళని నిలబెట్టి ఫొటోస్ తీసి పెడతా ఉంటారు. ఫస్ట్ చూసినప్పుడు ఏంది ఇట్లాంటి ఫొటోస్ అనిపిస్తుంది, కానీ తర్వాత మనం పెద్దగా ఫీల్ అవ్వం. అదో మామూలే, కామన్ అని అనుకోండి. అందుకంటే అది కామన్ అయిపోతున్నది. అది కాస్త ఎంతవరకు వెళ్ళింది మీడియా అని అంటే, ఇంకా దాన్ని మించి వెళ్ళింది. ఓకే, గో హెడ్ మా. ఓకే, డైలాగ్స్ నేను చెప్తాను, ఎందుకంటే చాలాసార్లు చాలా సెమినార్స్లో నేను అది వాడినటువంటిది కనుక. ఏంటి అది? ఎంగేజ్ డియో స్ప్రే. ఇప్పుడు తెలిసిందా లేదు? అది ఇప్పుడు సరిపోదా? తెలియదా? ఎందుకు అంతకుముందు ఉన్న యాడ్? ఎంత డబ్బులు ఖర్చు పెట్టి 2 వ్యక్తులను వాడి, ఆ అమ్మాయికి ఎంత ఇచ్చారో తెలీదు, ఆ అబ్బాయికి ఎంత ఇచ్చారో తెలీదు. అబ్బాయికి ఇవ్వకపోయినా చేస్తాడు ఆ యాక్షను, కానీ అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఏమైనా ఉంటుందంటే ఏమని రాస్తున్నాడు? యూ అని రాస్తే తర్వాత ఆమె చెప్పే డైలాగ్ ఏంటంటే ఫర్ యూ. అంటే ఎంగేజ్ పర్ఫ్యూమ్ కొట్టుకోవడానికి, ఒక అమ్మాయి రావడానికి, ఇదంతా జరగటానికి ఏంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలనుకున్నది? వాట్ ఈస్ ద సబ్లిమినల్ మెసేజ్? అక్కడ ఉన్నటువంటి సబ్లిమినల్ మెసేజ్ ఏంటి? ఒక మనిషిని ప్రొవోక్ చేసేటువంటి, అన్కాన్షియస్లీ అనుకోకుండా కూడా మన మైండ్లో ఇది చేసేటువంటి విధంగా ఉన్నటువంటి వర్తమానం ఏంటి అందులో? ఎంగేజా? పర్ఫ్యూమా? ఇంకేమన్నా ఉన్నదా?
ఎవరన్నా మేబీ నేను కొన్నిసార్లు పిల్లలకి చెప్పేటప్పుడు ఈ మాటలు అంటూ ఉంటాను. నేను, నా భార్య, నా కూతురు మేము కూర్చొని చూస్తున్నాం అనుకోండి, అది ఆ యాడ్ ఆప్ అంటానా మీరు అంటారా? యాడ్ అనుకుంటారు. కానీ యాడ్లో ఎంత వల్గర్తనం ఉన్నది, అందులో దేన్ని ప్రొవోక్ చేస్తుంది చెప్పండి? ఒక పర్ఫ్యూము దేన్ని ప్రొవోక్ చేస్తుంది? యాడే. ఎవడు ఎందుకు చేస్తున్నాడు దాన్ని? ఏమి అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాడు? అది చెప్పి అబ్బాయిలని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాడు, ఎంగేజ్ పర్ఫ్యూమ్ వాడండి అని చెప్పేసి, లేకుంటే అది చెప్పి అమ్మాయిలన, అది ఎవరిది? అమ్మాయిలు మీరు ఈ ఎంగేజ్ పర్ఫ్యూమ్ వాడండి, అప్పుడు వెనక యూ అని రాస్తారు. ఏంటి మెసేజ్ అని? సబ్లిమినల్ మెసేజ్ అంటాం దాన్ని. ఏంటి ఆ మెసేజ్? ఏంటి అందులో ఉన్నటువంటిది? మనం సింపుల్గా చూస్తున్నాం యాడ్. నువ్వు ఒక యాడ్ లాగా అనుకుంటున్నావు. కొన్నిసార్లు పిల్లలు ఉన్నారనేటువంటి సంగతి కూడా లేకుండా ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని యాడే కదా అని చెప్పి చూస్తాను. కానీ అనుకోకుండా ప్రతిదీ ఒక మంత్రం వలె నీ మైండ్లోనికి వెళుతుంది. అందుకని ఇట్స్ ఓకే, ఏదైనా సరే నీ కళ్ళ ముందు ఏది సంభవించినా ఇట్స్ ఓకే అనేటువంటి దగ్గరికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఎందుకు వాళ్ళు తయారు చేస్తున్నాడు? ఎవడు? వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్ మ్యాన్లు ఎవరు? అట్లనే అందరూ ఇల్లుమినాటీస్ జాయిన్ అయ్యారంట్లా. కానీ ఇల్లుమినాటీస్ వాళ్ళు ప్రవేశపెడితే ఆటోమేటిక్గా మిగతా వాడు దానికి అట్రాక్ట్ అయ్యి, ఇప్పుడు నా ప్రోడక్ట్ కూడా వెళ్ళాలి అని అంటే నేను కూడా ఏదో ఒకటి టెక్నిక్ వాడాలి, ప్రజలను ఇది చేసే, ప్రజలకు నచ్చే మెచ్చే ఆ మైకంలోనికి నడిపించేటువంటిది వాడాలి అని అనుకున్నా. నెక్స్ట్ ఉన్నది ఇంకొక పర్ఫ్యూమ్ గురించి చూద్దాం. ఆ పేరుకు తగినట్లే ఉంటుంది ఆ యాడ్ కూడా. కనిపిస్తుందా? ఇప్పుడు నేను ప్రత్యేకంగా చూపించిన కదా, ముందు చూడలే యాడ్ చూసారా లేదా? ఇలాంటి ఇప్పుడు నేను ఫస్ట్ చూపిస్తున్నానా? ఏంటది? వైల్డ్ స్టోన్కి వైల్డ్ లైఫ్ స్టైల్ను చూపించారు. వాడు పర్ఫ్యూమ్ అమ్ముకోవటానికి అమ్ముకోరా భయ్, అది చెప్పి బాగా వాసన వస్తుందని చెప్పి, లేకుంటే ఇట్లాగ చెప్పి ఎవడన్నా చెమట పట్టి బాగా కష్టపడి పనిచేసి వచ్చినటువంటి వాడు పెళ్ళికి సడన్గా వెళ్ళాల్సి వచ్చింది, స్నానం చేయడానికి టైం లేకపోతే కొట్టుకున్నట్టు చూపించు. నువ్వు పని చేసిన చెమట ఉన్నప్పుడు కూడా ఇది కొట్టుకుంటే నీ చెమట కంపు రాదు రాబాయ్ అన్నట్టు చూపించు. ఓకే, అమ్మాయి అబ్బాయిలతో సంగతి ఏంది? ఇంతకీ ఆమె ఎవరు, అతనెవరు చెప్పండి? అది చూస్తే మీరు చెప్పండి, ఆమె ఎవరు అతనెవరు? అబ్బాయిలు చెప్పండి, ఎవరామె? కస్టమర్. అతనెవరు? సేల్స్ మ్యాన్. హస్బెండ్ అండ్ వైఫ్ కాదు వాళ్ళు. అందుకు అర్థం చేసుకోవాలి, హస్బెండ్ అండ్ వైఫ్ని గురించి కాదు వాళ్ళు చూపిస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు ఏంటి? హస్బెండ్ అండ్ వైఫ్ని గురించి చూపించట్లేదు. కస్టమర్ సేల్స్ మ్యాను వైల్డ్ స్టోన్ పర్ఫ్యూమ్ కొట్టుకొని ఉంటే అబ్బాయి, ఈమె అటు వెళ్ళి ఆమె కాస్త దెబ్బకి ఆ వాసనడి తిప్పింది అనమాట. వెళ్ళిపోయి ఇక నువ్వే పెట్టు అంటుంది అన్నీ. ఏమి యాడ్ అది? ఎట్లా చూద్దాం అందరం కూర్చొని? సభ్య సమాజం చూసేటువంటి యాడేనది. ఎంత చక్కగా చూస్తారు అందరూ కూర్చొని. మనం అదొక యాడ్. కేసులు పెట్టాలి అట్లాంటి వాళ్ళ మీద. సెన్సార్ ఎక్కడ ఉన్నది అసలేంటి? చిన్న పిల్లలు కూడా చూస్తారు కూర్చొని. ఎందుకనంటే మనం కొన్నిసార్లు క్రైస్తవులంగా సినిమాలు చూడొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు అని పెట్టి ఏదన్నా న్యూస్ ఇలాంటివి పెట్టినా మధ్యలో వచ్చే యాడ్ చాలు నిన్ను సబ్లిమినల్ మెసేజ్తో ప్రొవోక్ చేస్తాం, తెలియకుండా నీ మైండ్లో పనిచేసేసి నిన్ను బ్యాడ్ థింకింగ్లోకి నెట్టివేస్తూ ఉన్నది.
రియలైజ్ కాకుండా ఇప్పుడు ఎట్లున్నాము అంటే మనం వాడేటువంటి వాటి ద్వారా అలాంటి వాటిని అన్నిటి చూస్తూ మనం కూడా చిన్నగా వాటి వైపు వెళుతూ ఉన్నాం. మనం కూడా అలాగే చేయటానికి చూస్తూ ఉన్నాం. మనం కూడా రకరకాల ఇంకా సినిమాలు వీటిని చూసి హీరోయిన్ ఏదైనా చేస్తే మనం కూడా అలాగ చేద్దాం అనుకుంటారు. హీరో ఏదైనా చేస్తే నేను కూడా అలాగుందాము అని అనుకుంటున్నారు అనమాట. కాబట్టి వాళ్ళదన్న కూడా ఇప్పుడు మనము అలాంటి డ్రెస్సులు లాంటి అలాంటివి వేసుకొని ఫొటోస్ పెట్టేసేసి ఆ హీరో కంటే ఆ హీరోయిన్ కంటే నేను బాగాలే, లైక్ చేస్తావా లేదా? లైక్ చేయకపోతే కడుపు రగిలిద్ది. బాగున్నా బాగోకపోయినా లైక్ చేయాలి వాళ్ళు, లేకపోతే తర్వాత అయిపోతుంది. అందరు చేశారు లైక్, నా ఫ్రెండే చేయలే, మా బంధువే చేయలే, అందరు చేశారు లైక్, అసలు ఎంత బాగుంటుంది. వాళ్ళు చూసి కూడా ఇట్లా ఇగ్నోర్ చేశారు. దేని కొరకు ప్రయత్నం చేస్తున్నాం? నువ్వేం చేస్తున్నావు? అందుకనంటే ఏది దాచబడవలసిందో, ఏది సీక్రెట్గా ఉండవలసిందో, ఏది మోడెస్టీగా ఉండవలసిందో వాటన్నిటిని విడిచిపెట్టి రకరకాలైనటువంటి విధానాలోనికి యవనస్తులు వెళుతున్నారు. వారందరూ వెళితే వారితో పాటు మేమేమి తక్కువ అని చెప్పేసి క్రైస్తవ అమ్మాయిలు, క్రైస్తవ అబ్బాయిలు కూడా వాటన్నిటిలోనికి వెళ్ళడం అనేటువంటిది ఎంతవరకు ఇది? ఏదైనా ఒకటి కొత్త, ఫేస్బుక్ వస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వస్తే ట్విట్టర్, ఏదన్నా సరే మనకు 2 అకౌంట్లు ఉండాలా. ఒకటి పేరెంట్స్ చూడటానికి, రెండోది ఫ్రెండ్స్ చూడటానికి. ఒకటి చర్చ్ మెంబర్స్ కోసం, ఇంకొకటి ఇలా ఉన్నాయి. ఎవరిని ఆ థాట్ వచ్చినప్పుడే, అది చేస్తున్నప్పుడే నువ్వు ఖచ్చితంగా నీ ఆలోచన డిసెప్షన్లోనికి వెళ్ళిందని అర్థమవుతుందా? యు ఆర్ ట్రైయింగ్ టు డిసీవ్ అదర్స్. ఇంకొకరిని నువ్వు డిసీవ్ చేయాలనుకుంటున్నావు. అవునా? మనం అనుకుంటాం ఎవరో ఏదో చెప్పేసి ఒక తలకాయ తీసి కట్ చేసి పెట్టినటువంటి విధానాన్ని ఏమంటారు మనం? చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో, మాఫింగా ఏమంటారు, అది చేస్తున్నారు కదా. అంతకంటే దారుణంగా ఉంటున్నాయి మనుషులు వాళ్ళంతట వాళ్ళు చేస్తున్నటువంటివే. ఇట్లా ఇది ఇవ్వచ్చా, ఈ ఫోజు పెట్టొచ్చా లేదా, ఇట్లాంటిది ఇది చేయొచ్చా లేదా అనేటువంటిది ఏది కూడా పట్టించుకోకుండా క్రైస్తవులమైనటువంటి మనం కూడా చేసుకుంటూ పోతే ఇంకా మన తర్వాత వచ్చేటువంటి తరం ఏం నేర్చుకుంటుంది? ఏమి ఇది చేస్తారు? సో ఇక్కడ వాళ్ళు చేశారు, వ్యభిచరించారంట, ఇది చేశారంట, అది చేశారంట అని అంటున్నాం. కానీ మన ఆలోచనలు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్గా మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం? యవనస్తులు, క్రైస్తవులుగా, యేసు ప్రభువారిని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మేము దేవుని బిడ్డలం, పరిశుద్ధులం, నీతిమంతులం అని అనుకుంటున్నటువంటి మనం మన దీటికి తగినటువంటి జీవన విధానం ఉంటుందా లేదా ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. మీడియా అంతా కూడా భయంకరమైన సబ్లిమినల్ మెసేజ్ని ఇది చేస్తుంది. చిన్నపిల్లలకు సంబంధించి చూద్దాం. తర్వాత ఉన్న వీడియో ప్లే చేయమ్మా. డిస్నీ ప్రోగ్రామ్స్ ఎంతమంది చూస్తారు? కార్టూన్ డిస్నీ ప్రోగ్రామ్స్. హలో, చూడండి ఒకసారి. డైలాగ్స్ కూడా ఉంటే బాగుంది. జర్మన్ మోనార్క్ ఎవరు? హిట్లర్ కూడా ఉపయోగించాడు అవి.
బదిర్లకు వార్తల్లాగా ఉన్నది. ఓకే, యూ కెన్ స్టాప్. నాకు తెలిసినంత వరకు కార్టూన్స్ చూస్తున్నటువంటి పిల్లలకు అర్థం కాదు, ఇప్పుడు అది చూసినటువంటి మీకు కూడా అంతగా అర్థమై ఉండదు. కానీ కొన్ని ఇట్లే తెలుస్తున్నాయి. ఇవన్నీ కూడా చిన్న పిల్లల కొరకు తయారు చేయబడిన కార్టూన్ నెట్వర్క్స్. వాటిల్లో ఈ సబ్లిమినల్ మెసేజెస్ ఎందుకు పెడుతున్నారు? పిల్లలు చూసేదానికి ఎవరు పెడుతున్నారు? అంత పాసికమైనటువంటి వ్యక్తి ఎవడు? ఒకళ్ళ ఎంప్లాయీ కార్టూన్ నెట్వర్క్స్ తయారు చేసేటోళ్ళు, అదొక ఆర్గనైజేషన్. వాల్ట్ డిస్నే ప్రోగ్రామ్స్. వాల్ట్ డిస్నే ఈజ్ అ ఇల్యూమినాటి, సాటన్ సమాజం మెంబరు, గ్రేట్ బిజినెస్ మ్యాన్. అదొక పెద్ద ద్వీపం, అందులో ఉన్నది ఇదంతా కూడా తయారు చేసేటువంటిది. ఎట్లొచ్చినాయి బయటికి? అందులో ఉన్నటువంటి వాళ్ళు యేసుప్రభువుని రక్షణగా అంగీకరించడాన్ని బట్టి బయటికి తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంకా వల్గర్గా ఉంటాయి, చూపించలేం. అందుకని పెట్టుకోకుండా సెలెక్టివ్ మీ ముందు పెట్టాను అనమాట. ఇల్యూమినాటీస్ చేస్తున్న పనులు మీడియా, కానీ అందరం చూస్తున్నటువంటివే. అందరం కూడా ఇట్స్ ఓకే, ఏం చూడట్లేదు. కారు కొంటే ఒకడు కారు మీద రెడ్ కలర్ ఇట్టని ఇట్లా చెయ్యేసేస్తే అమ్మాయి మీద చేసినట్టు చూపిస్తాడు. మళ్ళీ కారుకి అమ్మాయికి సంబంధం ఏంటి? ఎందుకు ప్రతి చోట వీటిని అని అంటే కేవలం ఇది బైబిల్లో కానీ ఇక్కడ కానీ బయట కానీ ప్రజలు సాతానుడు ఎన్నుకుంటున్నటువంటి విధానం ఏంటి అని అంటే ఇదే. అందుకని ఈ రోజుల్లో చిన్న పిల్లలప్పుడు, ఒకప్పుడు పెద్దగా చదువుకున్నటువంటి ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పనికిరాని థాట్స్ అన్నిటిని కూడా కలిగి ఉండి హై స్కూల్ స్థాయిలో నుండి అప్పర్ ప్రైమరీ స్థాయిలో నుండి ఇలాంటి వాటన్నిటిలో ఎందుకు పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఈ రోజుల్లో టీచర్స్ కూడా భయపడుతూ బాధపడుతూ ఎందుకు వీటన్నిటి గురించి ఎందుకు గొడవలు అవుతున్నాయి? హై స్కూల్ లెవెల్లో కూడా పిల్లలు గ్రూపులుగా ఏర్పడి కొట్లాడుకోవటం ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మెయిన్ రీజన్ ఇదే. 7th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు 3 కలిసి ఒకరిని తీసుకొని వెళ్ళి చంపి పడేశారు. ఎందుకని అంటే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇప్పుడు వాడితో మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడలే కాబట్టి ఇదైపోయిందని చెప్పేసి వాడిని ఆటోలో ఎక్కించుకెళ్ళి చంపేశారు 4 సంవత్సరాల క్రితమే. అంటే చాలా మంది ఇలాంటి స్టోరీలు. ఏం జరుగుతుంది ఇక్కడ? పిల్లలు కొట్లాడుతున్నారు, చేతులు కోసుకునేటోళ్ళు ఉన్నారు, రైట్? ఎక్కడి నుండి వచ్చింది ఈ మెంటాలిటీ? ఇంత చిన్న పసి వయసులోనే ఎక్కడి నుండి వస్తుంది అని అంటే బికాజ్ ఆఫ్ మీడియా. కానీ ఆ మీడియాని చేతిలో పట్టుకొని క్రైస్తవులను కూడా కనీసం విచక్షణ లేకుండా బలపరుస్తూ ఉన్నాం మనం. అలాంటి వాటన్నిటిలో తెలియకుండానే మనం కూడా ఎంగేజ్ అయి ఉన్నాం. మనం కూడా చాలామంది అన్నమాట తెలియకుండా మనమే ప్రొవోక్ చేస్తున్నాం. కొన్నిసార్లు నీవు పెట్టేటువంటి ఫోటో, నీ ఫోటో ఎవరిని ఎలాగన ట్రిగ్గర్ చేస్తుందో తెలుసా? అది నా తప్ప అని అంటాం. నువ్వెందుకు పెడుతున్నావు అలా? నువ్వెందుకు పెడుతున్నావు? దేవుడు అన్నాడు ఏమనంటే వెంట్రుకలు పెద్ద ప్రాబ్లం అండి. చెప్పండి అమ్మాయిలు, వెంట్రుకలు పెద్ద, అబ్బాయిలు చెప్పండి హెయిర్స్ పెద్ద ప్రాబ్లమా? ఇవన్న పెద్ద ఏంది ఇది? కొన్నిసార్లు హీనమైనటువంటి మాట్లాడాలంటే నువ్వు ఇంత ఖరీదు కూడా చేయమంటాం. ఏముంది ఇది? ఇట్లాంటి దాన్ని దేవుడు ముసుగేసుకొని దాచిపెట్టుకోమంటాడా? ఎందుకు? వై? అలాగనే అబ్బాయిలు జుట్టు ఎక్కువ అమ్మాయిలాగా పెంచమాకండి అంటాడా? అరే మరి మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు డ్రమ్స్ కొట్టేటప్పుడు ఇట్లా అంటానికి కొద్దిగా ఎంట్రుకలు ఉంటేనే కదా అందంగా ఉండేది. మరి కనీసం వాళ్ళు గిటార్ కొట్టేటోళ్ళు వాళ్ళన్నా పెంచుకోకపోతే ఎట్లా? అందుకని పెంచుకుంటున్నారు. వాళ్ళు కూడా క్లిప్స్ పెట్టుకుంటున్నారు. కంపెనీ వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, అబ్బా క్లిప్స్ అబ్బాయిలు కూడా పెట్టుకుంటున్నారని. ఇంత చిన్న విషయాన్ని గురించి పట్టించుకున్నాడా? నీ వెంట్రుక రాలిపోయేది కూడా నాకు తెలుసు అన్నటువంటి దేవుడు వీటిని గురించి పట్టించుకుంటున్నాడా?
వీటికి మించినటువంటి నువ్వు వీటిని ఉపయోగించి ఇచ్చేటువంటి రకరకాల ఫోజుల్ని పట్టించుకోడా దేవుడు. ఒక సినిమా హీరోయిన్ టేసుకొని దిగిట్ట పెట్టింది తలకాయ అంటే మనం కూడా ఇట్ట పెట్టి ఈ డీపీ పెట్టేసేస్తాను ఉంటాం. ఐఎమ్ వెరీ సారీ, నేను ఇట్లా మాట్లాడుతున్నాను, మీరు అఫెండ్ అవుతారని కూడా నాకు తెలుసు. కానీ యు ఆర్ ఏ క్రిస్టియన్, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమార్తెవి. కొన్నిసార్లు తల్లిదండ్రులకే ఇష్టం ఉండదు, ఏం చేయలేకపోతున్నారు. కారణం ఏంటనేటువంటిది ఇక్కడ జరిగినటువంటి స్టోరీ అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ పోసగుచ్చినట్లుగా మనకు చూపిస్తుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా. టైం ఎక్కువైంది కనుక త్వరగా వాటిని ధ్యానించుకుంటూ వెళుతూ ఉందాం. ఏమని అనంటే, ఓకే, సో వాట్ ఈస్ ద హార్ష్ రియాలిటీ అనంటే, ఇజ్రాయెల్ ఎంగేజ్డ్ ఇన్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ విత్ మోయాబైట్ ఉమెన్. మోయాబీయులతో వ్యభిచార సంబంధమైనటువంటి పాపము వారు చేస్తున్నట్లుగా ఉన్నదన్నమాట. ఇదేదో అనుకోకుండా ఓకే మేల్ అండ్ ఫిమేల్ మధ్య వచ్చినటువంటి అట్రాక్షన్ కాదు, యాక్చువల్గా విత్ పర్పస్ఫుల్లీ వాళ్ళు అలాగననుకొని వీళ్ళని ఒక ప్రవక్తను పిలిస్తే కూడా వల్ల కాలేదు వీళ్ళని శపించడానికి, వీళ్ళని పడేయగలిగినటువంటి ఆయుధము సింపుల్ ఆయుధం ఏదన్నా ఉన్నదా అని అంటే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించుకొని ఇంకోటి చేయలేకపోయినటువంటి ఆయన శపించలేకపోయాడు. కానీ ఇప్పుడు వీళ్ళు జస్ట్ విమెన్ ఉపయోగించేసేసి దెబ్బకు పడేస్తే 24,000 మంది చచ్చారు. అది కూడా ఎందుకు ఆగిపోయింది అని అంటే ఆ సంగతులను కూడా మనం చూద్దాం అనమాట. సమ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సబ్లిమినల్ మెసేజెస్. ఈ రోజుల్లో అనేక మంది ఇలాంటి వర్తమానాలు ఇస్తూ ఉన్నారు. అనగా అక్కడ ఏం జరిగిందనంటే, ఒకళ్ళని ఉపయోగించి ఇంకోళ్ళు పడదోయటానికి చూస్తే ఈ రోజుల్లో కూడా యవనస్తులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, చిన్న మరి పసికందులు అయితే తప్పితే మిగతా వారందరూ కూడా ఎవరో ఒకరిని ఫ్లాట్ చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తప్పు చెప్తున్నానా, అబద్ధాలు చెప్తున్నానా? ఏదో ఒక విధంగా ఇంకొకరిని ఫ్లాట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వేరేటోళ్ళందరూ చేస్తుంటే ఓకే, కానీ మారినటువంటి వ్యక్తివి, నాదా జీవితం కాదు, నేను ఏసేబడను అనుకున్నటువంటి నీవు నేను కూడా మరొకరిని ఫ్లాట్ చేయటానికి ప్రయత్నం చేసే థాట్స్ని కలిగి ఉంటున్నామనంటే దట్ ఈస్ ద ఈవిల్ థాట్. అది భయంకరమైనటువంటిది అన్నమాట. దేవుడు దాన్ని తప్పుగానే పరిగణిస్తున్నాడు అన్నమాట. కానీ ఏం చేస్తున్నాం, ఎందుకు ఇది చేస్తున్నాం, అది ఏ స్థాయికి నిన్ను తీసుకొని వెళుతుంది ఆలోచన చేయండి. చాలామంది అలాంటి మెసేజ్ అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు చేసేటువంటి ప్రతి దానిలో కూడా యు ఆర్ ట్రైయింగ్ టు ప్రొవోక్ అదర్స్. ఇంకొకరిని ట్రిగ్గర్ చేసే విధంగా చాలాసార్లు మన యొక్క వ్యాపకాలు ఉంటూ ఉన్నాయి అనమాట. ఈ మధ్యకాలంలో రీల్స్ అనేటువంటివి వస్తున్నాయి అనమాట. హౌ దే ఆర్ ట్రిగ్గరింగ్ అదర్స్ అనగా ఇవి ఇంకొకరిని ఎలా ప్రేరేపిస్తున్నాయి, కానీ థాట్స్లోకి వాళ్ళు వెళ్ళేటట్లుగా వీళ్ళు పెట్టేటువంటి ఆ చిన్న రీల్స్ కానివ్వండి, పోస్టులు కానీ, ఇవన్నీ కూడా ఎలా మరొక వ్యక్తిని చెడగొట్టేవి ఉన్నాయి. ఈ కొన్నిసార్లు తెలియకుండా మనం కూడా షేర్ చేసేస్తూ ఉంటాం ఇంకొకరికి కూడా. ఎవరు బాధ్యులు దానికి? కొన్నిసార్లు చెప్పేటప్పుడు ముసుగేసి, ఎందుకంటే వెనకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు నీ హెయిర్ స్టైల్ వీటిని చూసి ఒకళ్ళు వాళ్ళు చెడు ఆలోచనకి వెళతారేమో, కాబట్టి జాగ్రత్త అని పాస్టర్ చెప్తూ ఉంటే ఏకంగా ఇంకా వేరు రకాలుగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని వాళ్ళు ఇది చేస్తూ ఉంటే ఎంతమందిని చెడగొడతాం మనం పాడయింది గాక. అందుకని అది సాతాను యొక్క ఉద్దేశం, సాతాను విధానాలు అవి. దేవుని బిడ్డలుగా మనం ఎలా చేద్దాం అవి? కాబట్టి సమాజంలో కనీస మంచితనం, కనీస డిగ్నిటీ అనేటువంటిది, మోడెస్టీ అనేటువంటిది కనబడాలంటే క్రైస్తవులు అయినటువంటి నీవు నేను మనమే నిలబడలేకపోతే ఇంకా ఎక్కడి నుండి వస్తుంది? నో డిఫరెన్స్. లోకానికి నీకు అసలు వ్యత్యాసమే లేదు. ఎక్కడ ఎలా మోడల్ చూడాలి? ఇశ్రాయేలుని దేవుడు పెట్టిందంటే మీరు లోకానికి వెలుగులాగా ఉప్పులాగా ఉండటానికి నేను పెట్టానంటే వాళ్ళు కూడా అందరిలాగా దొందే అన్నట్లుగా చేస్తే ఎలా వస్తుంది అది? ఈ రోజుల్లో ఉన్నటువంటి నీవు నేను కూడా దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ నువ్వు చేస్తే ఏమిది ఉంటుంది? సహజం కొంతమంది అంటారు, మీరు క్రైస్తవులు అంటగా సినిమాలు చూడరంట కదా అని అంటే, వాళ్ళతో కలిసి నువ్వు సినిమా హాల్లో కూర్చున్నప్పుడు ఏమిచ్చావు నువ్వు నేను ఆ పిక్చర్ని వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ చేత పాపం చెప్పిస్తే వాళ్ళ దేవుడే శిక్షిస్తాడని. ప్రజలు అనుకుంటున్నారు క్రైస్తవులు సినిమాలు చూడరంట, అబద్ధాలు ఆడరంట అని చెబితే నువ్వే సినిమాలు చూస్తావు, నువ్వే అబద్ధాలు ఆడుతుంటే సినిమాలు చూడాలా వద్దనే దాని గురించి కాదు నేను మాట్లాడుతుంది. అంటే వాళ్ళు అట్లా అనుకుంటుంటే నువ్వు దానికి వేరుగా మేము కూడా మీతో పాటు వాళ్ళమే అన్నట్లుగా ఉంటే ఏంటి ఉద్దేశం? ఆలోచన చేయండి. జస్ట్ థింక్ అబౌట్. సో అందుకని ఈ రోజుల్లో కూడా ఈవెన్ క్రైస్తవులు కూడా కొంతమంది దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సబ్లిమినల్ మెసేజ్. అనగా ఏదో ఒకటి అనమాట, ఏదో ఒక వర్తమానాన్ని ప్రజలకు ఇస్తున్నారు. దేవుని గురించి ఇస్తున్నావా ఈ మెసేజ్?
మంచి కొరకు ఇస్తున్నావా లేకుంటే దేని కొరకు ఇస్తున్నావు? నీ పాశవిక ఆనందం కొరకు, నీ సంతోషం కొరకు, నిన్ను మెచ్చుకోవడం కొరకు, నిన్ను లైక్ చేయడం కొరకు చేస్తున్నారు ఈ పనులను? ఆలోచన చేయండి. ఎందుకు నిన్ను లైక్ చేయాలి? ఎందుకు నిన్ను లైక్ చేయాలి? ఏంటి నిన్ను లైక్ చేయటంలో ఉన్నటువంటిది? ఎందుకు లైక్ చేయాలి? లైక్ చేయటం కోసం ఏం చేస్తున్నావు నువ్వు లైక్ల కోసం ఏం చేస్తున్నావు? కాని పాస్చర్స్ని తీసుకొని వస్తున్నావు లోకంలోకి, బయటికి. నీ లైక్స్ కోసం కాని వాటిని అన్నిటిని కూడా పెట్టేస్తున్నావు, అప్లోడ్ చేసేస్తున్నావు. ఆలోచన చేయండి. క్రైస్తవుడా, ఇంకెవరు మరి మాదిరి చూపించాల్సింది? ఆ తర్వాత ఇజ్రాయెల్ ate sacrificial meat, bowed down and yoked to the Baal of Peor. అనంటే వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయి అర్పించినటువంటి అర్పణకు సంబంధించినటువంటి వాటిని తినేశారు, రైట్? అక్కడ తల్ల వంచారు, వాళ్ళతో ఇది చేసుకుంటూ వచ్చేసారు. ఈ రోజుల్లో మనలో ఎంతమంది ఇట్లాంటి వాటికి వెళ్ళి వీటిలో పాల్గొనేటువంటి వాళ్ళు? చాలా రీజనింగ్స్, ప్రశ్నలు వేస్తూ ఉంటారు. పాస్టర్ గారు తినొచ్చా తినకూడదా? మొన్న మా చర్చ్ అబ్బాయి ఒక అబ్బాయి చెబుతాను, నాకు కూడా నేను ఫస్ట్ టైం అది ఆలోచన. తమ్మి క్లోజ్ అయినా? ఓకే. సో ఇట్లా చెప్పాడు. ఏమనంటే వాళ్ళ ఫ్రెండ్స్ అట్లాగనే, అరే మీరు క్రైస్తవులు మీరు పెడితే మేము తింటున్నాం, మరి మేము పెడితే మీరెందుకు తినరు అని అంటే, అరే మేము దేవునికి సంబంధించిన విషయంలో మేమెంత సీరియస్సో నీకు చెప్తానని చెప్పేసి మేము ప్రభు భోజనం ఇస్తాం. భోజనం అది దేవుని నామంలో పెట్టేది. అది రక్షించబడి మంచి క్రైస్తవుడు తప్పితే మిగతా వాళ్ళకి మేము పెట్టం. మీరు కూడా దేవునికి అర్పిస్తున్నారు, దాన్ని తీసుకొచ్చి ఆడు మంచోడా చెడ్డోడా ఏది కాకుండా మీరు పెడుతున్నారు. ఇక మీకు పెట్టడం చెడ్డోడికి కూడా పెట్టవచ్చు దేవుడిదని అని మీరు అనుకుంటే తీరా తింటాను అన్నాడట. చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే నిజం అది. మనం ప్రభు భోజనాన్ని అందరికీ పెట్టం, కానీ వాళ్ళు అర్పించిన దాన్ని అందరికీ పెట్టడానికి చూస్తున్నారు. ఎందుకంటే దానికి ఆ సీరియస్నెస్ ఉండాలి. ఇది దేవునికి సంబంధించింది, ఈ దేవుని నమ్మేటువంటి వానికి మాత్రమే చెందుతుంది, కానీ అందరికీ చెందాల్సిన అవసరత లేదు. అట్లాగనే మనం కూడా, అందుకని ఈయన నమ్మితే నువ్వు తిను, లేకపోతే వద్దు. మనమే పెట్టం. ఇంటి దగ్గర వండుకున్న దానికి సంబంధం లేదు. నువ్వు అందుకంటుంది అది వాళ్ళు వండని మనం వండని ఎవరు వండినప్పుడు కూడా ఇళ్ళ దగ్గర పెళ్ళిళ్ళలోనో ఫంక్షన్స్లోనో అట్లాంటివి ఏమి లేకుండా ఉంటే ఎక్కడైనా పోయి నేను కూడా మంచిగా వెళ్ళి తినేసేస్తా, ఎక్కడికైనా పోయి తింటా. కానీ అందుకని దేవుని దగ్గర పెట్టినటువంటి వాటిని నమ్మకం లేనటువంటి వాడు తినకూడదు. ఇందులో బలవంతం ఏమి కూడా ఉండకూడదు. క్రైస్తవులు మనమైతే అసలు బలవంతం చేయం, వాళ్ళు కూడా బలవంతం చేయకపోవటం అనేటువంటిది మంచిది. కానీ ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు అలాగని వాటన్నిటిలో పాల్గొన్నారు. ఏది దేవునికి కోపాన్ని తీసుకొచ్చి పెడుతుందో, ఎందుకంటే సహజంగా మనకి కంపెనీలకు మధ్య ఇది ఉంటే దేవుడికి మధ్య ఉండదా? మామూలుగా చెప్తున్నా, అంటే మనం నిజమైన దేవుడు అనేటువంటి పదాన్ని మనం చెప్తున్నప్పుడు కూడా సహజంగా ఆలోచన చేయండి. ఉండదా అని అంటే రికార్డింగ్ అవుతున్నట్టున్నది. ఎవరిది వాళ్ళకే, రైట్? కానీ మనం ఒకళ్ళనొక్కళ్ళని ఇది చేయాల్సినటువంటి అవసరత లేదు. వాళ్ళకి మధ్య ఉండదంటే ఉంటుంది కదా. అందుకనే ఎవరి నమ్మకాలతో వాళ్ళు వెళ్ళడం అనేటువంటి మంచిది. కానీ ఇక్కడేమో దేవుని బిడ్డలమని చెప్పేసి అన్నీ ఆయన తోడేండి రెక్కల మీద మోసుకుంటూ వస్తుంటే అవకాశం దొరికినప్పుడు వెళ్ళిపోయి కిందకి దిగి ఇష్టం వచ్చినట్టు చేసి వస్తారా? అది దేవునికి కోపం వచ్చినటువంటి సంగతి అన్నమాట. కాబట్టి ఇజ్రాయేలీలు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఎదురు. సో ఈ రోజుల్లో యోక్డ్ బౌడ్ విత్ టూ అండ్ మీడియా ఆర్ పీపుల్ ఆఫ్ సబ్లిమినల్లీ ఆర్ రాంగ్ రిలేషన్షిప్స్. ఈ రోజుల్లో ఉన్నటువంటి సమాజం కూడా యవనస్తులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎలాగున్నారు అని అంటే ఇట్లాగనే కాని వారితో సంబంధాలు పెట్టుకోవటం, కాని రిలేషన్షిప్లోనికి వెళ్ళడం, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఇది మరీ దారుణం అయిపోయింది అనమాట. ఒకప్పుడు ప్రేమ అనేటువంటి దానికి ఫస్ట్లో ఏముండేదనంటే పెద్దలు సంబంధం చూసి పెళ్లి చేసేటోళ్ళు. ఆ తర్వాత కాస్త ఆదేశాలకు ఒకటి వచ్చింది ఏంటంటే ప్రేమ పెళ్ళి అనేటువంటి వచ్చిందనమాట. ఆ తర్వాత ప్రేమ పెళ్ళి కాస్త డేటింగ్లోకి వెళ్ళింది. ప్రేమ పెళ్ళి అంటే ఏంటి? ఇద్దరు ఇష్టపడి చేసుకునేటువంటిది, రైట్? అనుకోకుండా వాళ్ళకేదో మనసులు కలిసి ఆలోచనలు కలిసి చేసుకున్నారు. ఆ తర్వాత డేటింగ్ అంటే ఏంటంటే మనం ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, నీ అభిప్రాయం నా అభిప్రాయం కలిస్తే చేసుకుందాం, లేకపోతే గుడ్ బై. మంచిది కాదు అది కల్చరు. కానీ దానికి కూడా దేశాలు ఓకే చెప్తూ ఉన్నాయి. అది అయిపోయిందిలే అని చెప్పేసి అని అనుకునేసరికి ఇంకేమొచ్చింది అని అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వచ్చినాయన్నమాట. ఇప్పుడు డేటింగ్ ఇంకాస్త ఒక మెట్టు కిందకు దిగజారిపోయి డేటింగ్ అండర్ వన్ రూఫ్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి బ్రతుకుతున్నారు. మంచిగా కుదిరిని అని అంటే ఉందాము, లేకపోతే నీ దారి నీది
నా దారి నాది, ఏం గొడవలు లేకుండా విడిపోదాం, ఏ కోర్టు అవసరంలా, ఏ న్యాయశాస్త్రం అవసరం, మనకు మనమే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనమాట. ఎంత భయంకరమైనటువంటి దానిలోకి సమాజం వెళ్ళిపోయింది. ఓకే, ఇది కూడా ఓకే, సమ్వాట్ ఇది అనుకుంటే ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటి అని అంటే ఇంకోటి ఓకే, FWB, ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్, నో మ్యారేజ్ కైండ్ ఆఫ్ మెటీరియల్, నో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆల్సో. అక్కడ కూడా కొన్నిసార్లు ఇంట్లో ఉంటే నువ్వు వండాలా, నేను వండాను నువ్వు వండాలి, ఇవన్నీ కూడా వస్తాయి. నెత్తి నొప్పి అంత వద్దు, నీకు అవసరం ఉన్నదా, నేను నీ అవసరం తీరుస్తాను, నాకు అవసరం నా అవసరం ఇది. ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్, ఎంత వల్గర్ విధానంలోకి ఇప్పుడు సమాజం వెళ్ళింది. ఈ జనరేషన్ అని చెప్పేసి అని అనుకుంటూ ఇంత భయంకరమైన. ఇప్పుడు దాన్ని దాటి ఇంకొక పదం వచ్చింది, నీకు అది మాట్లాడటం కూడా వద్దు, గ్రూపుల్లోకి వెళ్ళిపోయింది అది, షేరింగ్ విత్ ఈచ్ అదర్. ఇవన్నీ సమాజంలో జరుగుతున్నాయి. క్రైస్తవుడా, నువ్వు ఆల్రెడీ స్లిప్పరీ ప్లేస్లో ఉన్నావు. కొన్నిట్లో నువ్వు ఏది తెలియకుండా ఇందాక చెప్పిన సిబ్లిమినల్ మెసేజ్ లాగా ఆడ అడుగు పెట్టే ఉన్నావు. ఎప్పటికైనా జారుతావు, వెనక్కి తీసుకడుగు తెలియకుండా. అందుకని ఈ చిన్నవి ఇవన్నీ కూడా ఎక్కడికి లీడ్స్ అంటే ఎటు లీడ్ చేస్తే అవి అని అంటే ఖచ్చితంగా స్టెప్పులు దిగటమే ఈ విధానాలన్నీ కూడా. కాబట్టి మొబైల్ వెనక ఉన్నది ఎవరు అని అంటే ఇల్లుమినాటీస్ ఉన్నారు, సాతాను సమాజం ఉన్నది. అనేక మందిని ఎవడన్నా సెలబ్రిటీ అయ్యాడంటే వాడిని భయపెట్టి మరీ ఆర్గనైజేషన్లోకి చేర్చుకొని చేపిస్తున్నారు బలవంతంగా అందరి దగ్గరికి. ఎందుకని అంటే పాపం విస్తరిస్తే దేవుడు రాడు. ఎవరు దేవుడు? ఏంది వాళ్ళకు ఉన్నటువంటిది అని అంటే ఈయనే యేసు ప్రభు వారు. పాపం విస్తరిస్తే రాడు, ఆయన రాకుండా సెకండ్ కమింగ్ కలగకుండా ఉండాలంటే పాపాన్ని విస్తరింపజేయాలి. అది కూడా అన్నిటికంటే కూడా ఈజీ పాపం. ఏ ఒక్కడు కూడా దీనికి అతీతుడు కాదు అనుకున్న పాపం ఏది ఉన్నది అని అంటే డబ్బు కాదు, ఇంకోటి కాదు అనమాట, ఆపోజిట్ సెక్స్, అంతే. ఈజీ ట్రాప్. అందుకనే ఒక యాడ్ చేసినా, ఒక ఇది తీసినా, ఒక మూవీ తీసినా, ఏది తీసినప్పుడు కూడా అన్ని సబ్లిమినల్ మెసేజెస్తో ఎట్టో కట్ట నిన్ను ట్రిగ్గర్ చేసి నిన్ను పాపంలోనికి పడద్రోయాలి. అందుకనే చిన్న పిల్లలు సైతం కూడా ఇది మొబైల్ వదలేకపోతున్నారు. రీల్స్ వేలు ఎక్కడ పట్టుకుపోయి ఉంటుందో, పడుకున్నా కూడా ఆడుతుందేమో వేలు అన్నట్టు ఉన్నది ఇప్పుడు. రీల్స్ ఏం రీల్స్ చూస్తున్నారు? ఎంతమంది వాటికి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతున్నారు? ఎంతమంది కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు? మరి మనమేకే కంట్రోల్ లేకపోతే దేవుని బిడ్డలమని చెప్పేసి ఇది పవిత్రులము, నీతిమంతులము అని చెప్పుకున్నటువంటి మనకే సరే కనీసం కంట్రోల్ లేకుండా మనము ఇష్టం వచ్చినట్లుగా టైం వేస్ట్ చేసుకుంటూ కాని వాటిని చూసుకుంటూ ఇది చేస్తూ ఉంటే ఇంకేంటి పరిస్థితి, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటాము? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని సంగమా. సో నీవు నేను అలాగ ఉండటానికి వీల్లేదు. అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, ఏమనంటే నువ్వు వెళ్ళి ఈ పాపం జరుగుతున్న దేవుడు మోషేతో చెప్పింది ఏంటంటే నువ్వు వెళ్ళి వాళ్ళని చంపివేయి అన్నారు. అధికారులను పిలువు, పెద్దలందరిని పిలిచి వాళ్ళని చంపేయి అని చెప్పేసానంటే ఇది ఎంత దారుణం. వై అండ్ హౌ అ లవ్వింగ్ గాడ్ రికమెండ్స్ కిల్లింగ్? ఎట్లా చెప్తాడు చంపివేయమని? ప్రేమ కలిగినటువంటి దేవుడు చంపివేయమని ఎలా చెప్తాడు? కానీ వాళ్ళకి చెప్పాడు, పెద్దలను పిలిచి ఇది చేయనంటే బై ద వే వాట్ హ్యాపెండ్. ఇప్పుడు మోషే గారు ఏం చేస్తానంటే మేక్స్ ఇట్ వర్స్ బై ఓన్లీ సెలెక్టివ్లీ డిసైప్లింగ్ ఇండివిజువల్స్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయనేమో అందరిని సమాజంగా పిలిచి అట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి చంపివేయండి అని చెబితే ఈయనేమో పెద్దలందరిని పిలిచి మీరు వెళ్ళి అట్టాకు చేసిన ఒక్కొక్కరిని పట్టుకొని చంపండి అని అన్నాడు. ఎందుకనగా కొన్నిసార్లు దేవుడు చెప్పిన దానికి కూడా మనం కొంచెం జాలి చూపించడానికి ట్రై చేసి ఇది చేయటానికి చూస్తాం. అది దేవుని కోపాన్ని ఆపలే. మోషే అట్లా చెప్పినప్పుడు దేవుని కోపం ఆగలేదు. కానీ అలాంటి టైంలోనే ఇప్పుడు కూడా ఎలా ఉన్నది పరిస్థితి అని అంటే ప్రతిదానికి ఓకే. ఒకప్పుడు పార్కులు అనేటువంటివి ఎందుకుని అని అంటే వెళ్ళి పిల్ల తల్లి బిడలు అందరూ కూడా వెళ్ళి పార్కులు కూర్చొని సరదాగా ఆడుకోవటానికి ఉండేవి. ఆ తర్వాత పార్కులు కాస్త ఏమైనాయంటే అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళలేం. ఎందుకంటే పార్కులో ఏ చెట్టు ఊగినా, ఏ చెట్టు చూసినా, ఏ కుర్చీ చూసినా, ఏ బెంచ్ చూసినా ఖాళీ లేదు. ఇద్దరు కూర్చుంటే ఇంకా నలుగురు కూర్చునే ప్లేస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు కూర్చున్న పనికిరాని వాళ్ళు ఇద్దరు కూర్చున్నందుకు ఆ చైర్ను వదిలేసి ఇంకో దగ్గరకు పోతున్నాం. ఎటు పోయినా ఇదే బ్యాచ్ కనబడుతున్నారు కనుక పార్కులకి వెళ్ళొద్దు, పిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దు అనేటువంటిది అనమాట. బైక్స్ చూసినా, పబ్లిక్ ప్లేస్లు చూసినా, రైల్వే స్టేషన్స్ చూసినా, ఇప్పుడు ఉన్నటువంటి మెట్రో రైళ్లు చూసినా, మెట్రో స్టేషన్స్ చూసినా, రైట్, పార్కులు చూసినా, పబ్బులు చూసినా, క్లబ్బులు చూసినా, పబ్లిక్ ప్లేస్లు చూసినా, ఎక్కడ చూసినప్పుడు కూడా విచక్షణ లేనటువంటి యువతరం యొక్క పోకడ కనబడుతూ ఉన్నది. ఎట్లా కంట్రోల్ చేయటం?
ఒకప్పుడు సిగ్గుపడేటోళ్ళు, అరే పెద్దోళ్ళు చూస్తున్నారే మాది. ఈవెన్ ఒక వ్యక్తి సిగరెట్ తాగటానికి కూడా ఆలోచించే టైంలో ఇప్పుడు ఎట్టుందంటే వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా భుజాల మీద చేతులు వేసుకొని కాలేజీలకు వెళ్తున్నారు. మీ పేరెంట్స్ చూస్తే ఓకేనా? మీ తమ్ముడు చూస్తే ఓకేనా? మీ అన్న చూస్తే ఓకేనా? మీ అక్క చూస్తే ఓకేనా? మీ చెల్లి చూస్తే ఓకేనా? నువ్వు ఇంకొక అబ్బాయితో ఇంకొక అమ్మాయితో భుజాల మీద చేతులు వేసుకొని నువ్వు కాలేజీలో అటు ఇటు రోమింగ్ పార్కులో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఓకేనా? ఒకవేళ మీ చర్చి మెంబర్ చూస్తే ఏంటి? నేను పాస్టర్ ఉన్నాను, ఒకవేళ నా కూతురు అలాగుంటే ఒకవేళ మా చర్చి మెంబర్ చూస్తే నా కూతురు గురించి ఏమనుకుంటాడు? కాలేజీ స్టూడెంట్స్ ఇదంతా కూడా కామను, సరదా, ఏమి లేదు అని అనుకుంటున్నారు. ఎవరు ఒప్పుకుంటుంది? సమాజం ఒప్పుకుంటుందా? పేరెంట్స్కి ఓకేనా? ఎవరికి ఓకే? మీ బ్రదర్ ఓకేనా? ఇష్టపడతాడా? మీ సిస్టర్ ఇష్టపడుతుందా నువ్వు అలా ఉండడం? క్రైస్తవులకు మనకి రోషం లేకపోతే, ప్రభు కొరకు బ్రతికే విధానం లేకపోతే ఇంకెక్కడి నుండి మిగతా సమాజం నేర్చుకుంటుంది? ఇలా ఉన్నాం. అలాంటి దాన్ని చంపేయండి అని అంటే, చంపడం అంటే నిజంగా ప్రాణం తీయమనేది కాదు, కానీ అలాంటి యాటిట్యూడ్ని అలాంటి బిహేవియర్ని చంపేయాలి అని అంటే పాస్టర్ నిన్ను చంపుతామంటున్నారు. ఇది తప్పు, ఇది ఇలా కాదు, ఇది అలా అని చెప్పేసి ఒకవేళ ఎవడైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ పాస్టర్ను చంపి పడేద్దాం అనుకుంటున్నారు. కానీ పాపాన్ని చంపలేకపోతున్నాం. మనిషిని చంపటానికైనా వస్తున్నాం, కానీ మనలో ఉన్న పాపపు స్థితిని చంపలేకపోతున్నాం. కారణం ఏంటంటే కామన్, ఇట్స్ ఓకే, ఎవరైనా కూడా ఇట్లా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళు అట్లా ఉన్నారు, వాళ్ళ డ్రెస్ అట్లా ఉంది, వీళ్ళది ఇట్లా ఉంది, ఇట్లా అనుకుంటూ ఎక్కడికి వెళ్తుంది యువతరం? యవనస్తులారా, నువ్వు అనుకోవద్దు నేటి తరమే రేపటి, లేకుంటే ఏమంటారు, నేటి పిల్లలే రేపటి పౌరులు, లేకుంటే ఇప్పుడు యువతరమే రేపు చర్చి పాస్టర్లు, లేకుంటే ఇట్లా కనుకుంటే ఇప్పుడే నువ్వు ఆల్రెడీ దేవుళ్ళు ఉన్నటువంటి వ్యక్తి కనుక నీవే సరి అయిన మాదిరిని సెట్ చేయవలసినటువంటి వ్యక్తివై ఉంటున్నావు. ఒక వ్యక్తి ధైర్యంగా అమ్మాయిని తీసుకొని క్యాంపులోనికి అందరూ ఆడ చర్చి దగ్గర కూడుకొని బయట మాట్లాడుకుంటున్నారు, ఏంది ఇట్లా జరుగుతుంది, రోగాలు వస్తుంది, ఏం చేద్దాం ఐదని దేవుడు మాట్లాడితే డిస్కస్ చేస్తుంటే నేరుగా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఇంట్లో టెంట్లోకి వెళ్ళిపోయాడు. ఎంత ధైర్యం! అదే కదా ఇప్పుడు జరుగుతుంది. కళ్ళ ముందు పార్కుల్లో అక్కడ ఇక్కడ మనుషుల ముందు కనబడుతూ ఏంటి విధానాలు? ఎవడు ఖండిస్తాడు దాన్ని? ఖండించలేకపోతున్నారు. అది కాస్త ఏమవుతుంది అని అంటే రానున్న రోజుల్లో ఇంకా భయంకరత్వంలోనికి అది మూవ్ అవుతుంది అనేటువంటిది అనుమానం లేదు. ఎక్కడ నుండి పెద్దల గురించే సంబంధం నుండి ఎటువైపు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం, ఎక్కడికి వచ్చింది ఇప్పుడు సమాజం, ఇంకా ఎటుపోతుంది అనేటువంటి దాన్ని ఆలోచన చేసి నీవు నేను ఫీనెహాస్ లాగా పియర్స్ తీసుకోవాలి, చేతులోనికి బల్లెం తీసుకొని అట్లాంటి పాపాన్ని మనుషులు పాపాన్ని చంపుదాము. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది ఇంకొకరిని ఇది చేస్తుంది. అలాగున్న మంచి పాజిటివ్ ఇదిని స్పిరిట్ని మనం పంపించవలసినటువంటి అవసరత ఉన్నదన్నమాట. ప్రియమైనటువంటి యవనస్తులారా, దేవుని పిల్లలారా, నీవు నేనే మాదిరి. అతను ఎప్పుడైతే అది చేశాడో తెగులు ఆగిపోయింది, మెచ్చుకున్నాడు. నాలాగా జీల్ కలిగినటువంటి వ్యక్తి అతను. అందుకనే నేను అనుకున్నాను వీళ్ళందరూ చంపేయాలని, కానీ అతను చేసిన దాన్ని బట్టి నాలో వీళ్ళని చంపేయాలనే కోపం ఉన్నప్పుడు కూడా అతన్ని బట్టి నేను ఆగానని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీలో నీవు ఒక వ్యక్తివైనా ఈ ఫీనెహాస్ లాగా నిర్ణయం తీసుకొని ఆ పాపాన్ని చంపగలిగినట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషపడి అనేక మందిని అట్టి పాపంలో దానిలోనికి పడిపోకుండా కాపాడగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు అవుతావా ఫీనెహాస్ ఈ రోజున రోషము కలిగినటువంటి వ్యక్తిగా? ఫస్ట్ నువ్వు అలాంటి పాపము అనేటువంటిది ఉండటానికి వీల్లేదు అనేటువంటి తీర్మానాన్ని నువ్వు చేస్తావా? దాని కొరకు నువ్వేదైనా ప్రయత్నం చేస్తావా? ఎవరినో వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు, కానీ ఫస్ట్ నీవు సరిగ్గా ఉండు. అలాగనే ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేయి. ఇది సరి అయినది కాదు, మన జీవితాలకు మన దేవుని బిడ్డలం కాబట్టి ఇది సరి అయినది కాదని చెప్పేసి అట్టి ఆలోచన, అట్టి యాక్టివిటీని, అట్టి యాటిట్యూడ్ని నువ్వు చంపటానికి ఎదుటి మనుషులున్న ఆ యాటిట్యూడ్ని చంపే ప్రయత్నం చేయి. అది దేవుని మనస్సును తృప్తిపరుస్తుంది, అది దేవుని దృష్టికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా చాలా సంగతులు మనం మాట్లాడుకోగలం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇంతతో ముగిస్తున్నాను. కానీ మనమందరం కూడా ఒక ఫీనెహాస్ లాగా నిర్ణయం చేసుకొని పాపాన్ని చంపేటువంటి వారిలాగా మనముందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని ఒక తీర్మానాన్ని చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనుకుంటున్నావా? ప్రియమైన యవనస్తులారా, ఖచ్చితంగా సాతాను యొక్క సమాజం దీని వెనక్కున్నది. అందుకే మీడియాని వారు చేతుల్లో పెట్టుకొని ఇది చేస్తున్నారు. మనం కొన్నిసార్లు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఒకటి ఓపెన్ చేస్తే రెండోది వస్తుంది. కారణం ఏంటి అని అంటే యువర్ వాచింగ్ ఈజ్ వాచ్డ్ బై సమ్వన్. నీవు చూసే ప్రతిదాన్ని కూడా ఇంకొకరు చూస్తూనే ఉన్నారు, నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. నువ్వు అనుకోవద్దు నేను సీక్రెట్గా చేయగలుగుతున్నాను అనుకోవద్దు. లేదు, చాలామందికి తెలుసు నువ్వు
అందుకని నువ్వేదన్నా 1-2 సార్లు ఓపెన్ చేస్తే మూడోసారి అలాంటి విషయాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే నిన్ను ఒకళ్ళు వాచ్ చేస్తే ఓ ఈ వ్యక్తి పలానా దాని కొరకు ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే అప్లోడ్ చేస్తున్నారు అలాంటివన్నీ కూడా. కనుక నువ్వు దాగలేవు, సమాజం దృష్టిలో దాగలేవు, దేవుని దృష్టిలో దాగలేవు. దేవునికి నచ్చినట్లుగా మారు. ఫీనెహాసులాగా పాపం మీద దాడి చేయి, పాపాన్ని చంపివేయి. ఎందుకనగా ఈ పాపాన్ని బట్టే దేవుని రాకడ ఆలస్యం అవుతుంది. ఇంకా సాతాను సమాజం పురికొల్పుతుంది. చిన్న బిడ్డలను సైతము కూడా కాని ఆలోచనలోనికి నెట్టివేస్తూ ఉన్నది. దేవా ఇదిగో నేనున్నాను ఫీనెహాస్ లాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఫీనెహాస్ లాగా, అవును బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్టే, దేవుని యొక్క వాక్యము నిజమే, కనుక నేను కూడా ఇందులో ఒక భాగమై పాపం మీద దాడి చేస్తాను, పాపాన్ని చంపివేసేటువంటి ఈ యొక్క పోరాటంలో నేను కూడా పాలిభాగస్తురాలను అవుతాను అన్నటువంటి వాళ్ళు మీ చేయి పైకెత్తండి. ఈ పోరాటంలో ఎందుకనగా విపరీతంగా అయిపోయింది, ఎవరిని కూడా ఇది చేయలేం, ఎక్కువ శాతం ఇది అవుతుంది. కనుక నీవు నేను వీటిపైన దాడి చేయాలి, ప్రత్యేకించి మీడియా పైన దాడి చేయవలసిన వారమై ఉంటున్నాం. అనగా పోరాటాలు ప్లక్కార్డులు పట్టుకోమని కాదు నా యొక్క ఉద్దేశం. వాటిని మినిమైజ్ చేసుకుంటూ రావటం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం, నీకు తెలిసిన వారిని ఎడ్యుకేట్ చేయటం అనేటువంటిది. ఈ పోరాటం నేను చేస్తాను బ్రదర్ అన్నటువంటి వాళ్ళు మీ కుడి చేతిని పైకెత్తించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. సిగ్గుపడవలసింది ఏం లేదు. నువ్వు చేస్తున్నావు అంటలా, నువ్వు ఫైట్ చేయి దీనికి వ్యతిరేకంగా, రైట్? ఇలాంటి దానికి పాపానికి వ్యతిరేకంగా నువ్వు ఫైట్ చేయి, దాని కొరకు తీర్మానం చేసుకో. నువ్వు ఈ రోజు కూడా తీర్మానం చేయకపోతే, ఇప్పటి నుండి అయినా పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎలా మారుతుంది ఈ సమాజం? మనం పట్టించుకోకపోతే ఎలా మారుతుంది ఈ సమాజం? కేవలం మీ పాస్టర్ గారు ఒక్కళ్ళు చేస్తారా, నేను ఒక్కనే చేస్తానా, ఇంకో కొంతమంది చేస్తారంటే కాదు. మనమందరం కలిసికట్టుగా ఉండి ఈ పనిని చేద్దాం. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నాయన తీర్మానం చేసి చేతులెత్తిన బిడ్డలను బట్టి నీకు వందనాలు నా ప్రభా. ఇదేదో ఆవేశంలో తీసుకునేట్టు నిర్ణయం కాదు నాయన, ఆలోచించి మేము చేయవలసిన పని నా ప్రభా. ఎందుకనగా మేము ఈ లోకంలో జీవిస్తుండగా, బ్రతుకుచుండగా నా ప్రభా నిన్ను పోలి మేము నడుచుకోవాలి నాయన. పాపాన్ని నా ప్రభా దూరపరుస్తూ నీతిగా పరిశుద్ధంగా మేము జీవించాలనైనా. అనేక మందికి మేము మంచి మాదిరి కావాలి, చెడ్డ మాదిరి అవ్వటానికి వీలేదు. చెడ్డ మాదిరి అంతటిని కూడా లేకుండా తుడిపివేయగలిగినట్లుగా నాయన మేము నీ సువార్తతో ముందుకు వెళ్ళగలిగినట్లు, పరిశుద్ధమైన మీ సువార్తతో ముందుకు వెళ్ళగలిగినట్లు మమ్ములను ఈ బిడ్డలందరినీ కూడా అభిషేకించి బలమైన సాధనంగా వాడుకొని మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.